రైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో లాస్ట్ క్లాస్ లో మనం కన్సాలిడేషన్ కాన్సెప్ట్ డిస్కస్ చేశాను. సో కన్సాలిడేషన్ కాన్సెప్ట్ లో సో కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎ గ్రూప్ అని. సో అలాగే ఒక గ్రూప్ లో పేరెంట్ అండ్ హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ ఉంటాయని. సో హోల్డింగ్ డెఫినేషన్, సబ్సిడరీ అంటే కనుక హోల్డింగ్ కంపెనీ డెఫినేషన్ విచ్ ఇస్ నాట్ ఏ సబ్సిడరీ అన్నట్టు. సో అలాగే సబ్సిడరీ అంటే ఏంటంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చెప్పాడు, 1 or 2. సో ఫస్ట్ దానిలో having the composition of the board of directors, or second condition more than 50% of the voting share capital. రైట్, రెండిట్లో ఏదున్నా సరే అది సబ్సిడీ అవుతుంది. సో దాని యొక్క ఎవరైతే హోల్డ్ చేస్తారో అది హోల్డింగ్ అవుతుందన్న. సో రిలేషన్ డైరెక్ట్ గా ఉండొచ్చు, ఇండైరెక్ట్ గా ఉండొచ్చు. ఇదంతా కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో దాని తర్వాత మనం మళ్ళీ తర్వాత డిస్కస్ చేస్తాం కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేస్తాం. సో కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ లో కొన్ని స్టెప్స్ నేను డిస్కస్ చేస్తాను. దానిలో ఫస్ట్ థింగ్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ డేటా. సో దీనిలో ఏమనుకున్నాం, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏంటి, అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేశాడు, ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి బేసిక్ గా అనుకున్నాం. దాని తర్వాత 2 రిజర్వ్స్ ని ప్రీ అండ్ పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్ కింద అపోర్చ్మెంట్ చేయాలని అనాలిసిస్ చేయాలని అనుకున్నాం. సో ఎందుకు అంటే కనుక సో ఆల్ ది ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ నెట్వర్క్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్ calculation, and it will be holding company share of post acquisition reserves is transferred to holding company P&L. So మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసిన థియరీ క్యాలిక్యులేషన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్ లో షేర్ క్యాపిటల్ అపోర్చ్మెంట్, ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్స్, పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్ ప్రతిదాన్ని అపోర్షన్ చేస్తాం. సో సబ్సిడరీ కంపెనీకి అపోర్చ్మెంట్ లో హోల్డింగ్ కంపెనీ షేర్ ఎంత, మైనారిటీ షేర్ ఎంత చూస్తాం. హోల్డింగ్ కంపెనీ యొక్క షేర్ ప్రీ ఎక్విజిషన్ వరకు క్యాపిటల్ ప్లస్ ప్రీ ఎక్విజిషన్ is compared with కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. The difference is known as goodwill or capital reserve. అలాగే మైనారిటీ ఇంట్రెస్ట్ విల్ బి షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ అలాగే ఎలిమినేషన్ ఆఫ్ ఇంటర్ కంపెనీ ఓవింగ్స్. ఎలిమినేషన్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఎలిమినేట్ చేయాలని ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ ని. తర్వాత రిజర్వ్స్ ని కంబైన్ చేసి బ్యాలెన్స్ షీట్ లో ఎలా ప్రజెంట్ చేయాలి. దానిలో పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీ విల్ బి ఇంక్లూడ్ ఇన్ ద రెవెన్యూ రిజర్వ్స్ ఆఫ్ ది హోల్డింగ్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ లో చూపించాలి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్లీ 100% ఆఫ్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని యాడ్ చేయాలి, బికాస్ 100% కంట్రోల్ షుడ్ బి దేర్ ఫర్ హోల్డింగ్ కంపెనీ అనే సబ్సిడరీ కంపెనీ. ఇది లాస్ట్ క్లాస్ వరకు మనం డిస్కస్ చేసినటువంటి థియరీ. ఈ బేసిక్ థియరీని బేస్ చేసుకుని ఫస్ట్ మనం 1 or 2 సమ్స్ ని సాల్వ్ చేయడానికి చూద్దాం. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6 కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ కూడా. బేసిక్ క్వశ్చన్. మా క్వశ్చన్ చదువుతాను, అలాగే నేను తర్వాత స్పెసిఫైడ్ పర్సన్ ని నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడుగుతాను, చెప్పాలి కరెక్ట్ గా. ఫస్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6. From the following summarized balance sheet of H Limited and its subsidiary S Limited, drawn up at 31st March 2017. Prepare the consolidated balance sheet as on that date, having regard the following. So, 2 companies H Limited, S Limited ఉన్నాయంట. 31st March 2017 కి మనకి ఇన్ఫర్మేషన్ ఉందంట. సో 31st March 2017 కి ఇన్ఫర్మేషన్ లో కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమని మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. పాయింట్ నెంబర్ 1, reserves of P&L account of S Limited, S అంటే subsidiary, stood at 25,000 and 15,000 respectively on the date of acquisition of its 80% shares of H Limited on 1st April 2016. సో మనం అడుగుతుంది 2017 ఎండింగ్ అంటే 16-17 కి ఆల్రెడీ బిగినింగ్ లోనే ఎక్విజిషన్ అనేది జరిగిపోయింది. రైట్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 2, మిషనరీ బుక్ వాల్యూ 1 lakh, బుక్ వాల్యూ, ఫర్నిచర్ బుక్ వాల్యూ 20,000 of S Limited were revalued at 1,50,000 and 15,000 respectively on 1st April 2016 for the purpose of fixing the price of its shares. And ఇది కన్సాలిడేషన్ పర్పస్ కోసం రివాల్యూషన్ చేశాను. వాటి రెగ్యులర్ బుక్స్ లో రివాల్యూషన్ కాదు, కన్సాలిడేషన్ పర్పస్. అయితే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కంప్యూట్ ఆన్ ది బేస్ ఆఫ్ ది యూస్ఫుల్ లైఫ్, మిషనరీ 10%, ఫర్నిచర్ 15%. సో కన్సాలిడేషన్ పర్పస్ లో
సో అసెట్స్ ని రివాల్యూ చేశాడు అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నాను అన్న. ఇది ఒక పాయింట్ ఉంది. నెక్స్ట్ సమ్మరైజ్డ్ బ్యాలెన్స్ షీట్. సో రెండు కంపెనీస్ ఒక ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్ డేటా ఇచ్చాను నేను. దానిలో క్యాపిటల్, రిజర్వ్స్, P&L, ట్రేడ్ పేబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్ లో మిషనరీ, ఫర్నిచర్, అదర్ నాన్ కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెచ్ లిమిటెడ్ బుక్స్ లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో ఇది నా క్వశ్చన్ లో డేటా. సో ఎవరైనా క్వశ్చన్ లో ఎవరికైనా డేటా డౌట్ ఉంటే ఫస్ట్ అడగండి. చాలా స్లోగా, చాలా నీట్ గా ఫస్ట్ క్వశ్చన్ స్టెప్ బై స్టెప్ చెప్తాను, అర్థం చేసుకున్నాను. అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. బాగా అర్థమైతేనని ఇది చాలా ఈజీగా మనకి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నుంచి చాలా ఈజీ అయిపోతుంది ప్రొసీజర్ అంతా కూడా. స్టెప్ నెంబర్ 1 క్వశ్చన్ చదువుతారు. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉందో క్వశ్చన్ లో? అందరికీ క్వశ్చన్ అర్థమైనట్టయినా చెక్ చేసుకోండి. క్వశ్చన్ లో ఎవరికి ఏ డౌట్ లేకపోతే నేను సమ్ సాల్వింగ్ స్టార్ట్ చేస్తాను. రైట్, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. స్టెప్ నెంబర్ 1 అనూష. Yes, sir. స్టెప్ నెంబర్ 1 మనం ఏమనుకున్నాను? Identify important information. రైట్, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ లో ఏ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పగలమో చూడు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది డేటా. Date of acquisition 1st April 2016. సో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎప్పుడైనా? 1st April 2016. 1st April 2016. రైట్. డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు? 31st March 2017. సో ఫస్ట్ ఈ విషయం ఐడెంటిఫై అయింది. డిఫరెన్స్ అంటే మనం బ్యాలెన్స్ షీట్ తయారు చేయడానికి 1 year ముందే కొనేసాం. అంటే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ లోనే మనం ఏం చేసాం? ఎక్విజిషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. ఓకేనా? Yes, sir. రైట్, నెక్స్ట్ ఇంకా ఏం తెలుసు ఇన్ఫర్మేషన్? పర్సంటేజ్. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ది క్యాపిటల్ కొనేసాం హెచ్ లిమిటెడ్, ఎస్ లిమిటెడ్ లో? 80%. 80% కన్ఫర్మ్ అయినా? Yes, sir. 80%. ఓకే. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కొట్టి కొన్నామో ఎక్కడ దొరుకుతుంది? Balance sheet. చెప్పు, బ్యాలెన్స్ షీట్ ఎక్కడ ఉంది? ఎవరెవరిని కొనేసారు ఇంతకీ దీనిలో? ఎవరి షేర్లు ఎవరు కొన్నారు? S Limited shares ని ఎంచుకుంది సార్. అప్పుడు హెచ్ కి ఏమవుతుంది? అది అసెట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అవుతుందా? మరి హెచ్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ లో ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా? Yes, sir, ఉంది సార్. ఎంత కనబడుతుంది? 1,60,000. కనబడుతుందా నాన్న? సో చెక్ చేసుకుందాం. 1,60,000. అలాగే బ్యాలెన్స్ షీట్ లో ఇన్ఫర్మేషన్ 80% అని ఎలా ప్రూవ్ చేయగలమంటే అక్కడ క్లియర్ గా చూడు. ఎన్ని షేర్లు కొన్నానని చెప్తున్నాడు చూడు క్వశ్చన్ లో. 80% shares. పర్సెంటేజ్ గా షేర్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అంటే బ్యాలెన్స్ షీట్ లో ఉంది ఇన్వెస్ట్మెంట్ దగ్గర 800 షేర్స్ 800 shares. at 200 ఈచ్ అన్నాడా లేదా? Yes, sir. 800 షేర్స్ కొన్నాను నాన్న. ఎస్ లిమిటెడ్ లో ఎన్ని షేర్లు ఉన్నాయి? 1,000 shares. 1000 ఎలా చెప్పగలం? 1,00,000/100 కనబడుతుందా? Yes, sir. సో ఇంటూ 100. సో దాని అర్థం ఆటోమేటిక్ గా వాడు చెప్పిన 80% కరెక్టా కాదా చెకింగ్ అనమాట. Yes, sir. ఓకేనా? Yes, sir. రైట్. సో నెంబర్ ఆఫ్ షేర్స్ 1000 ఉంటే 800 కొనేసారు కాబట్టి దాన్ని ఏమన్నాడు వాడు? పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ 80%. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు, ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చా లేదా? హెచ్ లిమిటెడ్ అండ్ ఎస్ లిమిటెడ్ ఆర్ హోల్డింగ్ అండ్ సబ్సిడరీ. Yes, sir. క్లియర్? ఎనీ డౌట్స్? No, sir. రైట్, థ్యాంక్ యూ. యూజ్ చేయను. స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లో చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ గా ఆలోచించి ఏమేమి ఎఫెక్ట్స్ అవుతాయో అన్ని ఆలోచించి దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలని. ఏదో ఒకటి కాదు, మన కాన్సన్ట్రేషన్ కొంచెం చాలా జాగ్రత్తగా దీని మీద ఉండాలి. రైట్. స్టెప్ నెంబర్ 2 ఈస్ రిజర్వ్ అపోర్షన్మెంట్ ఆర్ రిజర్వ్స్ అనాలిసిస్. కౌశిక్, మన బ్యాలెన్స్ షీట్ లో ఫస్ట్ చెక్ చేయి. మనం ఇప్పుడు ఎవరి రిజర్వ్స్ ని అనాలిసిస్ చేయాలి? ఎస్ లిమిటెడ్ సబ్సిడరీ. సో బ్యాలెన్స్ షీట్ లో సబ్సిడరీకి సంబంధించినటువంటి రిజర్వ్స్ ఏమున్నాయి? ఫస్ట్ రిజర్వ్స్ P&L ఉంది సార్. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి రిజర్వ్స్, 2 P&L. ఓకేనా?
ఫస్ట్ వన్ హెడ్డింగ్ పెట్టాను రిజర్వ్. ప్రతి రిజర్వ్ ని సపరేట్ గా ఐడెంటిఫై చేయాలి. సో రిజర్వ్స్ అంటే అది చూస్తే రెవెన్యూ రిజర్వ్. ఓకేనా? ఎస్ సార్. రైట్. రెవెన్యూ రిజర్వ్ గివెన్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఎంత రానా? 75,000. 75,000. నేను ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. సో దీని 75,000 మనం ఎలా అపోర్షన్ చేయాలి? ప్రీ పోస్ట్ కింద, ఐ మీన్ 1st April ముందు, తర్వాత ఎందుకు ఈ రిక్వైర్మెంట్ మనకి ఎందుకు? సో బిఫోర్ 1st April ఆ తర్వాత ఎందుకు మనకి ఇన్ఫర్మేషన్ కావాలి? అంటే ప్రీ అయితే హోల్డింగ్ ది క్యాపిటల్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి సార్. పోస్ట్ అయితే నార్మల్ P&L కి యాడ్ చేసుకోవాలి. ఓకే రైట్. దీని అర్థం ఏంటంటే బిఫోర్ ది డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఉన్నటువంటి వాటిని మనం ఎవరికి సంబంధించినది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, దట్స్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ కంట్రోల్, గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ క్యాలిక్యులేషన్ కి ఉపయోగపడుతుంది. ఎస్ సార్. పోస్ట్ ఎక్విజిషన్ అంతా కూడా రెవెన్యూ రిజర్వ్స్ అవుతాయి. ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ హెచ్ లిమిటెడ్. రైట్ రైట్. చూద్దాం. 70,000 లో అప్ టు, జాగ్రత్తగా నేను మాట్లాడుతున్నాను, అప్ టు 1/4/2016 సింపుల్ అంటే ఆ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ వరకు. తర్వాత 16 and 17 నాకు 2 విషయాలు కావాలి. ఓకేనా? ఎస్ సార్. రైట్. అప్ టు 1/4/2016 వరకు ఈ రిజర్వ్స్ ఉన్న బ్యాలెన్స్ ఎంత? 25,000. సో ఎక్కడ ఇచ్చాడు క్వశ్చన్ లో? ఫస్ట్ పాయింట్ లో ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ లో ఇచ్చాను. రైట్. ద వాల్యూ ఇస్ 25,000. రిజర్వ్స్ ఆన్ 1/4/2016 is 25. మరి 25 కాస్త 75 అయిపోయింది అంటే ఎంత పెరిగింది? 50 సార్. అంటే ఈ ఇయర్ లో జనరేట్ అయిన అమౌంట్ ఎంత? 50,000. 50,000. ఓకేనా? అయితే మనం ఇది ఎప్పుడు చెక్ చేసినా ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవాలి. ఏంటంటే వీటిలో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ జరిగాయేమో కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 25 లో నుంచి ఏదైనా యూసేజ్ ఉండొచ్చు. ఎస్ సార్. అలాంటి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ లో ఏమైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు సార్. లేదు. సో రిజర్వ్స్ నుంచి ఏదైనా వాడామని ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ మనకి ఇవ్వలేదు. సో కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. సో 50,000 ఇస్ అ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకేనా? ఎస్ సార్. సో ఈ 25,000 ఏమంటాం? ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్. సో ప్రీ ఎక్విజిషన్ అంటే కొనడానికి, అంటే ఏ రోజైతే మనం పర్చేసామో ఆ రోజు ముందు వరకు ఉన్న రిజర్వ్స్. ఇదేనది పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్. పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్. వెరీ గుడ్. క్లియర్. ఎనీ డౌట్స్? నో సార్. రైట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఇంకొక విషయం ఉంది. ఓకేనా? ఎస్ సార్. సెకండ్ పాయింట్ ఏంటన్నా? సెకండ్ పాయింట్ ఏంటి? కౌశిక్ వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్. రైట్. P&L అకౌంట్ అనాలిసిస్. కౌశిక్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. P&L అకౌంట్ అనాలిసిస్ ఈ క్వశ్చన్ లో ఏముందో ఐడెంటిఫై చేయడానికి చాలా జాగ్రత్తగా ట్రై చేయి. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ గివెన్ ఇన్ బ్యాలెన్స్ షీట్? 25,000 బ్యాలెన్స్ ఉంది సార్. 25,000 ఇస్ అ బ్యాలెన్స్, అంతేనా? ఎస్ సార్. రైట్. ఓకే డన్. తర్వాత ఈ 25,000 ని అనాలిసిస్ చేద్దాం. నేను ఈ 25,000 ని అనాలిసిస్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లో P&L గురించి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజుకి 15,000 బ్యాలెన్స్ ఉంది సార్. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ టైం కి 15,000 బ్యాలెన్స్ ఉంది. 15,000 బ్యాలెన్స్ ఉంది, అంతేనా? ఎస్ సార్. రైట్. సో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే పర్చేస్ డేట్. సో నేను ఇక్కడ రాస్తాను సేమ్ దీనికి లాగా అప్ టు 1/4/2016 ద బ్యాలెన్స్ ఈస్ 15,000. ఓకే. తర్వాత అయినటువంటి బ్యాలెన్స్ ఎంత? 16-17 ఇయర్కి సంబంధించిన బ్యాలెన్స్ ఎంత అవుతుంది? ఆటోమేటిక్ గా 10,000 అవుతుంది. ఓకేనా? ఎస్ సార్. అంటే మన P&L అకౌంట్ లో బ్యాలెన్స్ 25 ఉంటే ఓపెనింగ్ డేట్ కి 15 ఉంది, తర్వాత 10 అయింది. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాడు. టోటల్ రెండు కలిపి మనకి అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది? 25,000 ఉంది. ఇప్పుడు P&L అకౌంట్ కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది నాకు ఇక్కడ. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్? దీనిలో ఉన్న అడ్జస్ట్మెంట్ దేని గురించి ఉంది? అబ్జర్వ్ చేయండి. P&L లో ఏదైనా అడ్జస్ట్మెంట్ గురించి క్వశ్చన్ లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? కౌశిక్ వినబడిందా వాయిస్? నేను అడిగాను క్వశ్చన్. ఎస్ సార్. ఎస్ సార్.
క్వశ్చన్ లో P&L కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? ఉందా లేదా? చూస్తున్నాను సార్. చూద్దాం. మనకి ఇచ్చిన రెండో పాయింట్ చూడడానికి ఏం లేదు. ఉన్నాయి రెండో పాయింట్, 1, 2. ఒకటిలో ఉన్న పాయింట్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్, అది ఆల్రెడీ చేసాం. రెండో పాయింట్ లో ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేదు. సెకండ్ పాయింట్ లో ఏముంది ఒకసారి చదువు. మిషనరీ బుక్ వాల్యూ 1 lakh and furniture book value 20,000 of S Limited were revalued at 1,50,000 and rupees 15,000 respectively. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడతో ఆపు. ఏ రోజైతే కొన్నామో ఆ రోజు రీవాల్యూ చేశాడంట ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్సాలిడేషన్. ఓకేనా? ఫిక్సింగ్ ది ప్రైస్ అంటే ఆ కన్సాలిడేషన్ వల్ల ఫిక్స్ ప్రైస్ ని ఫిక్స్ చేస్తాం. ఓకేనా? అంటే కన్సాలిడేషన్ పర్పస్ కోసం అసెట్స్ ఏం చేశాడు? రీవాల్యూ చేస్తే P&L కి ఎలా సంబంధం ఉంటుందా? రీవాల్యుయేషన్ అనేది ఎక్కడికి ఎఫెక్ట్ ఉంటుంది చెప్పినా? రీవాల్యుయేషన్ రిజర్వ్ కి ఎఫెక్ట్ ఉంటుంది, అంతే కదా? అసెట్ తగ్గడం కానీ పెరగడం కానీ జరిగితే ఇట్ విల్ బి అడ్జస్టెడ్ టు రీవాల్యుయేషన్ రిజర్వ్. ఇట్స్ నాట్ టు బి అడ్జస్టెడ్ టు P&L. ఫస్ట్ పాయింట్. ఓకేనా? రెండు. ఓకే, డన్. కానీ దాని ఎఫెక్ట్ P&L మీద ఇంకొకటి ఉంటుంది. ఏంటది? డిప్రిసియేషన్. జనరల్ గా అసెట్ యొక్క బుక్ వాల్యూ ఓపెనింగ్ డేట్ కి ఎంత ఉందో చెప్పు. 1 lakh. ఒక అసెట్ తీసుకుందాం. ఫస్ట్ మిషనరీ తీసుకుందాం. ఆలోచించాలి కౌశిక్, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, 1 lakh మిషనరీ వాల్యూ బుక్ వాల్యూ ఉందా? ఏ రోజు అది? 1/4 చెప్పు. అక్కడ ఉన్న 1/4/2016 ఓపెనింగ్ బ్యాలెన్స్ అది. ఓపెనింగ్ బ్యాలెన్స్. నీ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడే లేదు క్వశ్చన్ లో? ఇచ్చాడు సార్. బ్యాలెన్స్ షీట్ లో మిషనరీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 90,000 సార్. దాని అర్థం 1,90,000 ఏంటంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏం జరిగినట్టు? 10,000 డిప్రిసియేషన్ తీసినట్టు. డిప్రిసియేషన్, అంతే కదా? రీవాల్యుయేషన్ కాదు. ఎందుకని కాదు? రీవాల్యూ చేస్తే ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ బుక్ వాల్యూ కంటే. అప్పుడు అలా కాదు. రీవాల్యుయేషన్ అనేది కన్సాలిడేషన్ పర్పస్ అన్నాడు తప్ప రెగ్యులర్ బ్యాలెన్స్ షీట్ లో చేశానని చెప్పలేదు. సార్ ఫస్ట్ అబ్జర్వేషన్ అదేనా? ఈ రీవాల్యుయేషన్ జరిగింది ఏ పర్పస్ లో? ప్రైస్ డిటర్మినేషన్ సార్. అదే కన్సాలిడేషన్ కోసం మనం తయారు చేసే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ ని రీవాల్యూ చేయాలి తప్ప రెగ్యులర్ గా వాళ్ళు అకౌంటింగ్ H Limited S Limited రెగ్యులర్ బ్యాలెన్స్ షీట్ లో అడ్జస్ట్మెంట్ ఏమీ జరగలేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు 1,90,000 ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూ డిప్రిసియేషన్. సార్ డిప్రిసియేషన్ నేను ఎలా చెప్పగలం? కింద ఇన్ఫర్మేషన్ మళ్ళీ అదే క్వశ్చన్ ఆటలు ఇచ్చాడు. వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్? 10%. అంటే ఇప్పుడు దీని మీద నేను 10% కట్టాను అనుకో, మైనస్ అయితే బుక్ వాల్యూ ఎంత అవుతుంది చెప్పు? 1 lakh లోంచి 10,000 పోతే 90,000. సో ఆటోమేటిక్ వాడు చెప్పిన వాల్యూ ఉందా లేదా? అంటే వాడు చేసింది కేవలం వాడు బుక్స్ ప్రకారం 1 lakh బుక్ వాల్యూ ఉంది, 10% డిప్రిసియేషన్ కట్టాడు, క్లోజింగ్ బ్యాలెన్స్ 90 వచ్చింది. ఇప్పుడు ఈ 10,000 డిప్రిసియేషన్ ఎక్కడికి వెళ్ళింది? P&L. ఇప్పుడు రెండిట్లో ఏ ప్రాఫిట్ ఎఫెక్ట్ అయింది క్వశ్చన్. ఈ రెండు ప్రాఫిట్స్ ఉన్నాయి. నేను రెండు పార్ట్స్ కింద విడదీశాను కదా. దీనిలో దేనికి ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యింది? అసలు ఎఫెక్ట్ అయిందా అవ్వలేదా? 10,000 లో ఎఫెక్ట్ అయింది సార్ అది. ఎందుకంటే ఇది కరెంట్ ఇయర్ ప్రాఫిట్ నుంచే కదా డిప్రిసియేషన్ అనేది అడ్జస్ట్ చేస్తాం. కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లోంచి ఆల్రెడీ డిప్రిసియేషన్ అడ్జస్ట్ అయిపోయిందా లేదా? అయిపోయింది సార్. ఎలా చెప్పగలం? అంటే అసెట్ తగ్గిపోయింది సార్. తర్వాత బ్యాలెన్స్ షీట్ లో అసెట్ వాల్యూ తగ్గిపోయిందంటే దాని అర్థం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారంటే ఆల్ అడ్జస్ట్మెంట్స్ కంప్లీటెడ్. రైట్. ఇప్పుడు నేను అంటాను మనం రీవాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. ఎందుకంటే కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ మనం ఆలోచిస్తున్నాం, రెగ్యులర్ బ్యాలెన్స్ షీట్ కాదు. ఒకవేళ నేను డిప్రిసియేషన్ రాంగ్ అనుకుంటే దీన్ని నేను ఏం చేయొచ్చు? యాడ్ బ్యాక్ చేయొచ్చా లేదా? రైట్. యాడ్ బ్యాక్ డిప్రిసియేషన్ చార్జ్డ్. ఓకేనా? నేను యాడ్ చేస్తున్నా నీకు అర్థం అవడం కోసం. ఎంత డిప్రిసియేషన్? 10,000. ఈ 10,000 బ్యాలెన్స్ కి 10,000 యాడ్ చేశాను. కానీ ఎందుకు యాడ్ చేశాను? అంటే మళ్ళీ తర్వాత కరెక్ట్ ది డిడక్ట్ చేస్తాం సార్. రైట్. మనం మాట్లాడుతున్న మిషనరీ గురించి. డిప్రిసియేషన్ చార్జ్ అండ్ మిషన్ 10,000 ఎందుకు యాడ్ బ్యాక్ చేశానంటే మిషనరీ వాల్యూని రీవాల్యూ చేశాను నేను. ఓకేనా? కన్సాలిడేషన్ పర్పస్ కోసం 1 lakh ఉన్నటువంటి బుక్ వాల్యూ ఎంత చేశాడు? 1,50,000. అంటే ఇప్పుడు నేను డిప్రిసియేషన్ 1,50,000 మీద కట్టాలి, కానీ 1 lakh మీద కాదు కదా. అందుకని 1 lakh మీద కట్టినటువంటి డిప్రిసియేషన్ నేను యాడ్ బ్యాక్ చేసి
మైనస్ చేస్తాను మళ్ళీ దేని మీద 50 మిషనరీ రీవాల్యూడ్ మెషినరీ దట్ ఈస్ 1,50,000 ఇంటూ 10%, దట్ ఈస్ 15,000. 15. సార్ మరి రీవాల్యూషన్ చేయలేదు కదా, దాని ఎఫెక్ట్ బ్యాలెన్స్ షీట్ తర్వాత చూపిస్తాం. ప్రజెంట్ ఊహించుకున్నాం, ఒకవేళ అయితే ఏం చేయాలి, డిప్రిసియేషన్ మరి అడ్జస్ట్ చేయాలి కదా ప్రెజెంట్ P&L. అని అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. ఫస్ట్ పాయింట్ 10,000 కి ఒక 10,000 యాడ్ అయింది, ఒక 5,000 ఏమైంది, మైనస్ 15,000 మైనస్ అయింది. క్లియర్? ఎస్ సార్. రైట్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్, ఇది మిషనరీకి సంబంధించింది. మరి సేమ్ ప్రొసీజర్ ఫర్నిచర్ ప్లస్ సో డిప్రిసియేషన్ ఆల్రెడీ చార్జ్డ్ ఆన్ ఫర్నిచర్. సో బ్రాకెట్ లో ఫర్నిచర్ బుక్ వాల్యూ ఎంత ఉంది? 20,000. బుక్ వాల్యూ 20 ఉందండి, రైట్? ఓకే, 20. సో 20 మీద వాట్ డిప్రిసియేషన్ రేట్ అంట? 15%. సాయంత్రం క్యాలిక్యులేషన్ 3,000 యాడ్ బ్యాక్ చేశాను. నువ్వు రెగ్యులర్ గా చెక్ చేసుకో. 20 - 3 17 ఉందా లేదా బ్యాలెన్స్ షీట్ లో? ఫస్ట్ చెకింగ్. ఎస్ సార్, ఉంది సార్. అంటే అదే జరిగింది, వేరే ఏం జరగలేదు. సో ఆ 3,000 యాడ్ బ్యాక్ చేశాను. సో మరి మళ్ళీ ఏం మైనస్ చేయాలి? కరెంట్ రివాల్యూషన్ మీద వచ్చిన డిప్రిసియేషన్ మైనస్ చేయాలి సార్. డిప్రిసియేషన్ టు బి చార్జ్డ్ ఆన్ ఫర్నిచర్, రీవాల్యూడ్ ఫర్నిచర్. ఓకేనా? సో బ్రాకెట్ లో రీవాల్యూడ్ ఫర్నిచర్ ఎంత? 15,000 మీద డిప్రిసియేషన్ కట్టాలి. సో ఇంటూ 15% అంటే ఎంత? 2,250. 2,250 అని నేను అడ్జస్ట్ చేయాలి. నన్ను ఓకే కదా, అర్థమవుతుందా? రైట్. 2,250 దీన్ని మైనస్ చేయాలి, దీన్ని యాడ్ చేయాలి, దీన్ని మైనస్ చేయాలి. అంటే దీని ఎఫెక్ట్ నువ్వు అర్థం చేసుకుంటే మిషనరీ వల్ల 5,000 ఎక్స్ట్రా డిప్రిసియేషన్ మైనస్ చేయాలి, ఫర్నిచర్ వల్ల 750 ఎక్స్ట్రా డిప్రిసియేషన్ యాడ్ చేయాలి. ఓకేనా నన్ను? ఓకేనా? దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ P&L? అడ్జస్ట్ చేసాక ప్రాఫిట్ ఎంత అన్న? వాయిస్ అని మళ్ళా 5,000. కౌశిక్ వాయిస్ కనబడుతుంది అన్నది, వాయిస్ కట్ అయ్యి. కౌశిక్ ఓకే, లోకేష్ కంటిన్యూ. కౌశిక్ వినబడుతుందా వాయిస్? ఓకే, కౌశిక్ నువ్వు మ్యూట్ చేయను, ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. లోకేష్ వాయిస్ వస్తుంది సార్ ఇప్పుడు? వస్తుంది. రైట్, చెప్పండి. 5,750 వస్తుంది సార్. 5,750. నన్ను ఇది అర్థమైనట్టేనా, ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్, అంటే కొద్దిగా నెట్వర్క్ పోయింది. నాట్ ఈ పాయింట్ అర్థమైందా లేదా? ఎస్ సార్. రైట్. సో దీంతో మనకి P&L అడ్జస్ట్మెంట్ అయిపోయింది. ఎస్ సార్. రైట్. సో నువ్వు మ్యూట్ చేశానన్న కౌశిక్. సో ప్రస్తుతానికి నేను 2 రిజర్వ్స్ బ్యాలెన్స్ షీట్ లో ఏదైతే ఉన్నాయో ఎస్ లిమిటెడ్ రిజర్వ్స్, వాటిని అనాలిసిస్ చేస్తే దానిలో ప్రీ పోస్ట్ అనాలిసిస్ చేశాను. 75,000 లో 25 ప్రీ, 50 పోస్ట్. ఇది క్లియర్, దానిలో ఎటువంటి అడ్జస్ట్మెంట్ లేదు. అయితే ఇక్కడ 25,000 లో ప్రీ 15 పోస్ట్ 10 అని క్లారిటీ ఉంది. కానీ 10,000 అడ్జస్ట్ చేయాలి ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్సాలిడేషన్, బికాస్ ద అసెట్స్ ఆర్ రీవాల్యూడ్. ఇఫ్ ద అసెట్స్ ఆర్ రీవాల్యూడ్, ద డిప్రిసియేషన్ హ్యాస్ టు బి additionally charged or it should be reversed based on the revaluation. The machine, in case of machinery, asset is revalued upwards, that means additional depreciation has to be charged, that is 5,000 is reduced in excess, 10,000 add back, 15,000 minus. But in case of furniture, it is revalued downwards, that means the excess depreciation has been reversed. Right now the excess depreciation is 750, it is reversed. So 3,000 is added back, 2,250 is reduced. So it is called rectification. సో టోటల్ డిప్రిసియేషన్ 5,750. సార్ కానీ ఇలా అడ్జస్ట్ చేయాలంటే ఎసెట్ ఏం అవ్వాలి? ఫస్ట్ క్వశ్చన్. సార్ ఇది మీరు చేశారు బాగుంది, కానీ ఇది చేయాలి అంటే ఎసెట్ ఏమయ్యి ఉండాలి? ఖచ్చితంగా రీవాల్యూ అయ్యి ఉండాలి. మరి రీవాల్యూ అవ్వకుండా చేయకూడదు కదా, మనం ఊహించుకున్నాం అంటే రీవాల్యూ అయ్యింది అని. సో కాబట్టి మనం ఇంకొక పాయింట్ చేయాలన్నా, థర్డ్ థింగ్ ఈస్, అంటే ఇక్కడ రిజర్వ్స్ లో ఇంకొక రిజర్వ్ కూడా కన్సిడర్ చేయాలన్నా. రీవాల్యూ చేస్తూ వచ్చే రిజర్వ్ ఏంటి? రీవాల్యూషన్. నేను అడిగిన పర్సన్ రిప్లై ఇవ్వండి చాలు. రైట్. నెక్స్ట్ లోకేష్. లోకేష్ థర్డ్ వన్ అన్న. ఇప్పుడు రిజర్వ్ బ్యాలెన్స్ షీట్ లో లేని రిజర్వ్ ఒకటి మాట్లాడుతున్నాను. ఇది ఫర్ ది పర్పస్ ఆఫ్ సిబిఎస్, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. రెగ్యులర్ బ్యాలెన్స్ షీట్ కి ఇది ఎఫెక్ట్ అవ్వదు నాన్న, ఓకేనా? రైట్. సో ఏంటి ఆ రిజర్వ్? రీవాల్యుయేషన్ రిజర్వ్. రీవాల్యుయేషన్ రిజర్వ్. సో రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎంత క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందని ఇక్కడ అసెట్స్ ప్రకారం చెక్ చేసుకుంటే
ఏమేమి అసెట్స్ ఏమేమి రివాల్యూషన్ అయినా? మెషినరీ అండ్ మిషనరీ అప్వర్డ్స్ రివాల్యూషన్ ఎంత జరిగింది ప్రాఫిట్? మెషినరీ 1,50,000 అయిందని చెప్పాడా లేదా? ఎస్ సార్. 1,50,000 మైనస్ బుక్స్ లో ఎంత ఉంది ఆ రోజున ఎక్విజిషన్ రోజున? 1 lakh. అంటే ఎక్విజిషన్ రోజున అంటే 1/4/2016 కి నా అసెట్ రివాల్యూ అయిందని ఎంత? 50,000. అలాగే ఇంకోటి అన్న ఫర్నిచర్ కూడా ఉంది, ఇది డౌన్వర్డ్ అయిందన్న. బుక్స్ లో పర్చేజ్ చేసినప్పుడు బుక్స్ లో వాల్యూ ఎంత? 20,000 సార్. 20,000 మైనస్ రివాల్యూ ఎంత చేసాం? 15,000. ఇది ఏ రోజు జరిగిందని? ఇది కూడా 1/4/2016. అంటే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. మన బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్ ఇస్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. ఎస్ సార్. రైట్. లోకేష్ ఇప్పుడు నువ్వు చెప్పు, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఈ రిజర్వ్ 1/4/2016 కి ఆల్రెడీ రివాల్యూషన్ రిజర్వ్ ఏమైనా ఉందా? లేదు సార్. లేదు నాన్న. ఇది కన్సాలిడేషన్ పర్పస్ లో క్రియేట్ అయిందని. అంటే ఇదంతా కూడా టోటల్ గా నీకు అబ్జర్వ్ చేస్తే ఇది లాస్, ఇది ప్రాఫిట్, ఇది లాస్ నన్ను, అంతేనా కదా? ఎస్ సార్. ఇది పెరిగింది తగ్గిందని. అంటే నెట్ గా ఒక రివాల్యూషన్ వల్ల క్రియేట్ అయినటువంటి ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది నెట్? 45,000. ఈ 45,000 అనేది ప్రియా పోస్టా? ఇది క్వశ్చన్. ప్రియా అంటే దాని అర్థం ఎక్విజిషన్ ముందు. ఎక్విజిషన్ ముందు అసలు ఏమైనా ఉందా? నో సార్. ఇదంతా కూడా ఎక్విజిషన్ తర్వాత జరిగిన రివాల్యూషన్ కదా ఇది? ఎస్ సార్. ఎక్విజిషన్ కోసమే జరిగిన రివాల్యూషన్ కదా? ఎస్ సార్. కాబట్టి ఇదంతా కూడా ఏమవుతుందన్న? పోస్ట్ ఎక్విజిషన్. దేర్ విల్ బి నో ప్రీ ఎక్విజిషన్ రివాల్యూషన్ రిజర్వ్. లోకేష్ అర్థమైందా ఇది? ఎస్ సార్. Important point. So in case of revaluation, remember this: the revaluation reserve created is due to consolidation purpose, so it will be regarded. It will be called as a post-acquisition reserve. It's not a pre-acquisition reserve. Clear? Any doubts? Yes sir. No, right. Mute chesi. So దీంతో మనకి స్టెప్ నెంబర్ 2 కంప్లీట్ అన్నాను. నేను చాలా స్లోగా చెప్తున్నాను, కావాలని ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా స్పీడ్ గా వెళ్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే దీనిలో అడగచ్చు. స్టెప్ నెంబర్ 1 ఐడెంటిఫికేషన్ ఆఫ్ డేటా. స్టెప్ నెంబర్ 2 రిజర్వ్స్ చేంజ్. అయితే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, డబుల్ ఎఫెక్ట్ ఎప్పుడు మైండ్ లో ఉండాలి. ఈ రిజర్వ్ అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్, దీనివల్ల డబుల్ ఎఫెక్ట్ లేదు. P&L అకౌంట్ లో కూడా పెద్ద ఎఫెక్ట్ లేదు, బట్ డిప్రిసియేషన్ ఉంది. కానీ డిప్రిసియేషన్ కట్టాలంటే ఎసెట్ ని రివాల్యూ చేయాలి, అందుకే రివాల్యూషన్ రిజర్వ్ క్రియేట్ చేసాం. కానీ దీని ఎఫెక్ట్ బ్యాలెన్స్ షీట్ లో ఎసెట్ మీద కూడా ఉండాలి, గుర్తుపెట్టుకో. బ్యాలెన్స్ షీట్ లో ఎసెట్ ఎంత కనబడుతుంది సార్, దాని గురించి మనం కన్సాలిడేటెడ్ లైన్ బై లైన్ ఎడిషన్ ఆఫ్ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ చేసేటప్పుడు మనం మళ్ళీ ఆ ఎసెట్ అసలు ఎంత ఉంటుంది ఏంటి అనేది అప్పుడు చూద్దాం. రైట్? ఓకే. కానీ చెప్పొచ్చు ఎసెట్ ఎంత ఉందని చెప్పొచ్చు ఖచ్చితంగా. సాయి కిరణ్ చెప్పగలవా? మిషనరీ వాల్యూ బ్యాలెన్స్ షీట్ లో ఎంత చూపిస్తాం చెప్పు సాయి కిరణ్. ఎస్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ లో ఎస్ లిమిటెడ్ యొక్క మిషనరీని ఎంత వాల్యూ చూపిస్తాం? హెచ్ లిమిటెడ్ బుక్స్ లో కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ లో 90,000 చూపిస్తామా? ఆల్రెడీ ఎస్ లిమిటెడ్ 90,000 చూపిస్తామా? చూపించాం కదా. ఎందుకని? 50,000 రివాల్యూషన్ అంటే 1,50,000 మైనస్ దీని మీద ఎంత డిపెండ్ చేసిన 10%. సో అప్పుడు ఎంత మైనస్ అయిపోయింది? ఇంకా 15,000 మైనస్ 15,000 మైనస్ అయిపోయింది. ఎంత చూపించాలి? 1,35,000. మరి 1,35,000 అసెట్ ని అక్కడ ఉన్న దానికంతా మార్చాం. దాని ఎఫెక్ట్ అంతా ఉందా లేదా? ఎఫెక్ట్ అంతా సార్ దాని ఎఫెక్ట్ అంతా చూపించేసామా లేదా? ఎసెట్ కి సంబంధించిన ఎఫెక్ట్ లయబిలిటీ సైడ్ చూపించామా లేదా? ఎక్కడెక్కడ చూపించాం? P&L అకౌంట్, P&L లో డిక్లరేషన్ చూపించాం, రివాల్యూషన్ నువ్వు చెప్పిన 45,000 ఇది. ఓకేనా? సో 90 ఉంది, 45 యాడ్ అయితేనే కదా. ఇప్పుడు ఏమైంది? 1,35,000. క్లియర్? రైట్ అండి. వచ్చేసి సో దీంతో మనకి స్టెప్ నెంబర్ 2 కంప్లీట్ అయిందా? సో ఎవరికైనా సరే స్టెప్ నెంబర్ 2 లో డౌట్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3 ఆశిత. మా ఆశిత వాయిస్ వినబడుతుందా? ఆశిత ఉందా? ఆశిత. ఓకే. సిద్ధు. సిద్ధు. స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 2 కంప్లీట్ అయిపోయింది. స్టెప్ నెంబర్ 3 కి వెళ్తున్నాం. వాట్ ఇస్ ద స్టెప్ నెంబర్ 3? మైనారిటీ ఇంట్రెస్ట్.
క్యాలిక్యులేషన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్ కదా. Yes, sir. సో మైనారిటీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యాం, అవునా కదా? ఫార్మాట్ లో Yes, చెప్పు, sir. ఏంటో ఫార్మాట్ ప్రొసీజర్? Particulars. పర్టికులర్స్, Amount. అమౌంట్, Holding company share. కొన్ని పర్సంటేజ్, షేర్ Subsidiary company. కాదు, మైనారిటీ. Minority interest. మనం మాట్లాడుతుంది సబ్సిడీ కంపెనీ గురించి. సబ్సిడీ Yes, sir. కంపెనీలో ఉన్నటువంటి వాల్యూస్ ని హోల్డింగ్ కి మైనారిటీకి పంచుతాం, Yes, sir. అంతే కదా? సబ్సిడీ కంపెనీ వాల్యూ అల్టిమేట్ గా ఎవరెవరికి వెళ్తుంది? Other shareholders also. సబ్సిడీ కంపెనీ యొక్క వాల్యూస్ అన్ని ఎవరెవరికి వెళ్తాయి? హోల్డింగ్ కి, మైనారిటీకి. ఓకేనా? Yes, sir. సో Yes, దీని sir. అనాలిసిస్ ఎసెట్ సైడ్ నుంచా లయబిలిటీ సైడ్ నుంచా అనాలిసిస్? Liability sign, sir. ఎందుకు ఎసెట్ సైడ్ నుంచి చేయకూడదు? నేను క్వశ్చన్స్ ఎలాగ అడుగుతాను, మరి బేసిక్స్ చెప్పాను కదా. Yes, sir. చెప్పు క్వశ్చన్ నేను అడిగాను, అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ Yes, sir. ఆల్రెడీ నా దగ్గర ఎస్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ఉన్నాయి, లయబిలిటీస్ ఉన్నాయి, అవునా కదా? Yes, sir. ఎస్ఎస్ఏ నుంచి కూడా చెక్ చేయొచ్చు కదా. హోల్డింగ్ కంపెనీ పర్సెంటేజ్ 80%, మైనారిటీ పర్సెంటేజ్ 20%, నెట్వర్క్ క్యాలిక్యులేట్ చేసి 80-20 వెరదీయచ్చు కదా. ఎందుకు ఎసెట్ సైడ్ నుంచి కాకుండా లయబిలిటీ సైడ్ నుంచి వెళ్దాం అన్నావు? కానీ అసెట్స్ మీద హోల్డింగ్ కంపెనీకి ఫుల్ కంట్రోల్ ఉంటది కాబట్టి ఫుల్ అమౌంట్ ఒక్క నిమిషం. రైట్ నా సిద్ధు, ఎస్ సార్. సిద్ధు క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్. నేను అడుగుతున్న క్వశ్చన్, హోల్డింగ్ కంపెనీ అసెట్ సైడ్ నుంచి కాకుండా లయబిలిటీ సైడ్ నుంచి ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? అసెట్స్ ఎలాగో ఫుల్ వాల్యూ తీసుకుంటాం, 100% కంట్రోల్ ఉంటదని. నేను అది కాదు, నేను లైన్ బై లైన్ ఎడిషన్ లో 100% గురించి మాట్లాడలే. ఇప్పుడు అపోజిషన్మెంట్ హోల్డింగ్ కంపెనీకి మైనారిటీకి ఎందుకు అపోజిషన్ చేస్తున్నాం అసలు? ఎస్ లిమిటెడ్ 100% లైన్ బై లైన్ ఎడిషన్ చేస్తున్నాం కదా. ఎస్ సార్. 100% లైన్ బై లైన్ ఎడిషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ చేస్తాం, బానే ఉంది. ఈ క్యాలిక్యులేషన్ లో నేను ఏమన్నా అంటే నెట్వర్త్ ని మైనారిటీ షేర్, మైనారిటీ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ షీట్ లో రాస్తాం. ఎస్ సార్. హోల్డింగ్ కంపెనీ యొక్క 80% నెట్వర్త్ ని ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేస్తాం. ఎస్ సార్. హోల్డింగ్ సబ్సిడీ కలిపేస్తాం కదా. అవును సార్. హోల్డింగ్ సబ్సిడీ కన్సల్టేషన్ లో కలిపేస్తున్నప్పుడు హోల్డింగ్ కంపెనీ యొక్క 100% యాడ్ అయిపోయినప్పుడు దానిలో 20% మైనారిటీ కాబట్టి 20% వాల్యూ కౌంట్ చేసి మైనారిటీ చూపిస్తున్నాం. ఎస్ సార్. 80% వాల్యూనేమో ఎవరితో కంపేర్ చేస్తాం? హోల్డింగ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేస్తున్నాం. ఎస్ సార్. కంపేర్ చేస్తూ క్యాపిటల్ ద్వారా ప్రాఫిట్ అనేది, గుడ్ విల్ అనేది కౌంట్ చేస్తున్నాం, అంతేనా? ఎస్ సార్. బేసిక్ కాన్సెప్ట్ గుర్తుందా? వీడియో చూసావా, కనీసం విన్నావా? క్లాస్ విన్నాను సార్. విన్నాను సార్. మళ్ళీ ఒకసారి విన్నావు. ఎప్పుడు నీకు అది అర్థమైనప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు అసెట్ వాల్యూస్ ఎస్ లిమిటెడ్ యొక్క బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అన్ని తీసుకుని లయబిలిటీస్ మైనస్ చేసి దానిలో 80% 20% కట్టొచ్చు కదా. అలా ఎందుకు కట్టకుండా అసెట్స్ లయబిలిటీస్ అన్ని ఎందుకు వెళ్తున్నాం అంటే క్యాపిటల్ ప్లస్ ఏదో సైడ్ నుంచి ఎందుకు వెళ్తున్నాం? షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ కలిపితే కూడా నెట్వర్క్ అవుతుంది. అలాగే ఎందుకంటే అప్పుడు అసెట్స్ నుంచి కట్టేస్తాను, రైట్? అయితే ఏదైనా రైట్ అయినా ఎలా చేస్తాను, రైట్ అయినా ఏదైనా ఒకటేనంతా కన్ఫర్మ్ అయినా? ఎస్ సార్. ఎలా చేసేది రైట్ అంటే ఇక్కడ ఎలాగైనా చేయొచ్చు అంటావు. క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ నుంచి అయినా చేయొచ్చు, లేదా అసెట్స్ మైనస్ లయబిలిటీస్ నుంచి అయినా చేయొచ్చు అంటావు, అంతేనా? సిద్ధు ఎస్ సార్. అంతేనా? కన్ఫర్మ్? నీ పాయింట్ ఆఫ్ వ్యూ అదే కదా. అంటే డివాల్యూషన్ రిజర్వ్ అవి వస్తాయి కదా సార్, కాబట్టి అలా చేయకూడదు. అసెట్స్ కూడా మార్చేస్తాను, 90 బదులు 135. అర్థమవుతుందా? మిషనరీ అండ్ ఫర్నిచర్ వాల్యూస్ ఆఫ్ అసెట్స్ కూడా మార్చే తీసుకుంటాను, అప్పుడు నీకు ప్రాబ్లం లేదు కదా. అంటే రిజర్వ్స్ లో ప్రీ పోస్ట్ తెలుసుకోవాలి కదా. నువ్వు ఇప్పుడు అసెట్స్ నుంచి కౌంట్ చేసావు అనుకో, అన్ని కూడా ఏ రోజున కౌంట్ చేస్తున్నావు? 1/4/2016 కాదు, 31 మార్చ్ 2017 బ్యాలెన్స్ షీట్ ఉంది నీ దగ్గర, 1/4/2016 లేదు. మరి 31 మార్చ్ 2017 లో ఉన్నటువంటి అసెట్స్ నుంచి కౌంట్ చేసి 80-20 చేస్తే
20 ప్రాబ్లం ఉండదు, బట్ 80% లో ప్రీ పోస్ట్ రెండు కలిసి వచ్చేస్తాయి. ఎస్ సార్. ప్రీ పోస్ట్ కలిసి వచ్చేస్తే దాన్ని ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేయొచ్చా? చేయకూడదు సార్. చేయకూడదు. ఎందుకని? ప్రీ వర్క్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ క్యాపిటల్ నేచర్. ఆఫ్టర్ ది ఎక్విజిషన్ ద ప్రాఫిట్స్ ఎర్న్డ్ ఈజ్ ఏ రెవెన్యూ నేచర్. ఎస్ సార్. కదా, మరి అలాంటప్పుడు ఎస్ఎస్ సైడ్ నుంచి దీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చా? చేయకూడదు సార్. చేయకూడదు. పాయింట్ అర్థమైందా నాన్న? అర్థమైంది సార్. రైట్ అండ్ వెరీ గుడ్. సో ఇప్పుడు చెప్పైతే చేసేద్దాం. ఎస్ సార్. ఒకటి చెప్పు. ఫస్ట్ వన్ ఏముంది అక్కడ? షేర్ క్యాపిటల్ 1 lakh సార్. షేర్ క్యాపిటల్ ఆఫ్ ది సబ్సిడరీ 1 lakh. ఓకేనా? సో 1 lakh లో 80%, 80,000 సార్. 80,000, 20,000. ఓకేనా? ఎస్ సార్. క్యాపిటల్ అనేది ప్రియా పోస్టా? ప్రీ పోస్ట్ రెండు తీసుకోవాలి సార్. క్యాపిటల్ అనే 1 lakh అమౌంట్ ప్రీ అనాలా పోస్ట్ అనాలా క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ప్రీ సార్. ప్రీ సార్. ప్రీ. ఎందుకని? క్యాపిటల్ ఎప్పుడో ఇన్వెస్ట్ చేశారంటే బిఫోర్ ది 140 అర్థం. ఎస్ సార్. రైట్. ఇప్పుడు తర్వాత నేను మాట్లాడతాను, ప్రీ ఎక్విజిషన్ మాట్లాడతాను. ఓకేనా? ఎస్ సార్. సో ప్రీ ఎక్విజిషన్ లో మన దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ చెక్ చేయి. రెవెన్యూ రిజర్వ్, Yes, sir. P&L, రివాల్యూషన్ రిజర్వ్. ఓకేనా? ఎస్ సార్. రెవెన్యూ రిజర్వ్స్ లో ప్రీ ఉందా లేదా? ఉంది సార్. ఎంత? 25,000 సార్. సో నేను ఆర్ఆర్ అని రాశాను, రెవెన్యూ రిజర్వ్స్. ఓకేనా? ఎస్ సార్. 25,000. 5,000 ఓకేనా? సార్. 25,000 లో 80%, 20,000 సార్. 20,000. 20%, 5,000 సార్. 5,000. కరెక్టే కదా ఇది? ఎస్ సార్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, P&L లో ప్రీ ఉందా లేదా? ఉంది సార్. ఇదేంటిది? ప్రీ అనే కదా అప్ టు? ఎస్ సార్. ఇదేంటిది? పోస్ట్ సార్. ఓకే. సో ప్రీ తీసుకుందాం నన్ను. P&L అకౌంట్ ఎంతైనా ప్రీ 15,000 సార్. 25,000 టోటల్ అమౌంట్ కాదు. సో నేను అబ్జర్వ్ చేస్తే 15 + 5 20,750 is the amount. Sorry, pre is 15,000. Pre is 15,000. 15,000 లో 80-20. 12,000 సార్. 3,000 సార్. 12,000, 3,000. 3,000. ఓకేనా? ఇంకా ప్రీ ఉందా? రివాల్యూషన్ రిజర్వ్ లో ప్రీ ఉందా? ఇంకేం లేవు సార్. లేదు. సో ఇంతే ప్రీ. సో నెక్స్ట్ హెడింగ్ పోస్ట్. పోస్ట్ ఎక్విజిషన్ లో ఏమేమి ఉన్నాయి? రివాల్యూషన్ రిజర్వ్ ఉందా పోస్ట్ లో? లేదు సార్. ఉంది. రివాల్యూషన్ లేదు, సారీ, రెవెన్యూ రిజర్వ్స్ ఉంది. ఎస్ సార్. ఎంత? 50,000 సార్. సో 50,000 ని పంచు. 40,000, 10,000 సార్. 40,000, 10,000. నెక్స్ట్ తర్వాత P&L అకౌంట్ చెప్పు. 5750 సార్. 5750. వెరీ గుడ్. దానిలో ఎంత షేర్? 80%, 20%? 4,600, 1,150. 1,150. ఓకేనా? ఎస్ సార్. రివాల్యూషన్ రిజర్వ్ నాన్న, రీవాల్యూషన్ రిజర్వ్. ఓకేనా? జాగ్రత్త. ఆర్ఆర్ అంటే రెవెన్యూ రిజర్వ్, ఇది రివాల్యూషన్ రిజర్వ్. కన్ఫ్యూజ్? ఓకే. ఎస్ సార్. రివాల్యూషన్ రిజర్వ్ ఎంత? 45,000 సార్. సో దానిలో హోల్డింగ్ కంపెనీ ఎంత, మైనారిటీ ఎంత? 80%. హోల్డింగ్ కంపెనీ 36,000 సార్. మైనారిటీ 9,000 సార్. ఓకేనా? అర్థమైందా ఇదంతా? ఎస్ సార్. ఇవి మూడు కూడా ఏమో పోస్ట్, ఇవి రెండు ప్రీ, ఇది కూడా ప్రీ. సో టోటల్ మైనారిటీ ఇంట్రెస్ట్ విల్ బి షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్. అవునా కదా? ఎస్ సార్. వాట్ ఇస్ ద టోటల్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్? క్యాలిక్యులేట్ చేయి. 48,150 సార్. 48,150. 150. మైనారిటీ ఇంట్రెస్ట్ ఓవర్. ఎనీ డౌట్స్? నో సార్. రైట్. స్టెప్ నెంబర్ 3 ఓవర్. నేను మ్యూట్ చేసేనా? స్టెప్ నెంబర్ 4. సో స్టెప్ నెంబర్ 4, నెక్స్ట్ పర్సన్ శశాంక్. శశాంక్. సార్ వాడికి కోల్డ్ వల్ల వాయిస్ సరిగ్గా రావట్లేదు సార్ వాడు. ఓకే. ఇంకెవరున్నారు? నిర్మల్. ఎస్ సార్. రైట్ నిర్మల్. స్టెప్ నెంబర్ 3 లో మళ్ళీ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పు. ఎస్ సార్. మైనారిటీ యొక్క నెట్వర్త్ లో 80% హోల్డింగ్ ది, 20% మైనారిటీ ఇంట్రెస్ట్. సారీ, సబ్సిడరీ కంపెనీ యొక్క నెట్వర్త్ లో 80% హోల్డింగ్ ది, 20% మైనారిటీ. ఎస్ సార్. ఇది నెట్వర్క్ అనేది అసెట్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేయకుండా లైబిలిటీ సైడ్ క్యాపిటల్ రిజర్వ్స్ నుంచి ఎందుకు క్యాలిక్యులేట్ చేసాం? ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్స్, పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్ కోసం. రైట్. మరి ఒకవేళ అసెట్ సైడ్ నుంచి కడితే నష్టం ఉంది, అక్కడి నుంచి కనిపెట్టలేవా? కన్బెట్లేం సార్. అప్పుడు ప్రీ ఎక్విజిషన్, పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్ తెలియదు కదా సార్. అంటే అసెట్స్ నుంచి చూస్తే మనకి టోటల్ వాల్యూ తెలుస్తే తప్ప దానిలో ప్రీ ఎంత పోస్ట్ ఎంత అనేది తెలియదు. ఎస్ సార్. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ ఏ రోజుది?
31st March 2017. 17th. మరి ప్రీ అంటే ఏ రోజు కావాలి నాకు బ్యాలెన్స్ షీట్? 31st March 2016 కావాలి. ఒకవేళ క్వశ్చన్ లో 31st March 2016 బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడే అనుకో, Yes sir. అప్పుడు అసెట్స్ నుంచి లయబిలిటీస్ నుంచి మనం చెప్పొచ్చా? ఎస్, డెఫినెట్ గా. ఎందుకంటే ఆ రోజు అసెట్స్ మైనస్ నుంచి నెట్వర్క్ కడతాం. Yes sir. ఆ నెట్వర్క్ అంతా కూడా ప్రీ ఈక్వేషన్. Yes sir. ఈ రోజు బ్యాలెన్స్ షీట్ లో నెట్వర్క్ కడతాం, మరి డిఫరెన్స్ చూస్తాం. నెట్వర్క్ ఎంతైతే పెరిగిందో అదంతా కూడా ఏమవుద్ది? Post acquisition. పోస్ట్ ఈక్వేషన్ అవుతుంది. కానీ అలా ఇవ్వాలి కదా, అలా రెండు బ్యాలెన్స్ షీట్లు ఇవ్వరు కదా క్వశ్చన్ లో. Yes sir. సో కాబట్టి మనం ఎటు నుంచి కడతాం క్యాలిక్యులేషన్? క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వెళ్తాము. ఓకేనా? Yes sir. రైట్. స్టెప్ నెంబర్ 4 మనం నువ్వు క్యాలిక్యులేట్ చేసి కంప్లీట్ చేస్తే ఇప్పుడు నువ్వు కంప్లీట్ చేద్దాం. స్టెప్ నెంబర్ 4 ఏంటి? Calculation of goodwill or capital reserve. దట్ ఇస్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ కంట్రోల్. దానికి ఇంకొక పేరు ఏంటన్నా కాస్ట్ ఆఫ్ Control. కంట్రోల్. సో కంట్రోలింగ్ కాస్ట్ అంటే కంట్రోల్ అనేది వచ్చింది కదా. హోల్డింగ్ కంపెనీ మైనారిటీలో ఎంత కంట్రోల్ చేస్తుంది? 100%. Holding 80%. company. Sir. హోల్డింగ్ సబ్సిడీలో ఎంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేసింది? 80%. ఆ 80% కంట్రోల్ కోసం ఎంత ఇన్వెస్ట్ చేసింది? 80%. 80% ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది? 1,60,000. 1,60,000 కొనడం వల్ల దానికి కాస్ట్ ఏంటి? కాస్ట్ అంటే ఆ కంట్రోల్ కోసం వాడికి అయిన ఖర్చు ఏంటి? ఎక్స్ట్రా అయిందా తక్కువ అయిందా? ఆ విషయాన్ని ఐడెంటిఫై చేయడమే కాస్ట్ ఆఫ్ కంట్రోల్ అంటే మీనింగ్. Yes sir. ఆ 1,60,000 అనేది వాడి నెట్వర్క్ లో ఉన్నది వాల్యూ కన్నా ఎక్కువ పెట్టుకున్నాడా తక్కువ పెట్టుకున్నాడా, ఆ ఖర్చు సంగతి ఏంటని చెప్పడమే కాస్ట్ ఆఫ్ కంట్రోల్. ఓకేనా? Yes sir. రైట్. ఆ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ క్యాలిక్యులేట్ చేద్దాం. కాస్ట్ ఆఫ్ కంట్రోల్ క్యాలిక్యులేట్ చేయాలంటే రెండు విషయాన్ని కంపేర్ చేయాలి. ఏంటి? ఏమేం కంపేర్ చేయాలి చెప్పినా? నెట్వర్క్ నుండి నెట్వర్క్ ని నెట్వర్క్ యాజ్ ఆన్ 1/4/2016 ఎక్విజిషన్ రోజున నెట్వర్క్. ఓకేనా? Yes sir. షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్స్. ఇట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్. నెట్వర్క్ ఆన్ 1/4/2016 అంటే షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్స్. సో బ్రాకెట్ లో వాట్ ఇస్ ద షేర్ క్యాపిటల్ ఆఫ్ ది హోల్డింగ్ కంపెనీ, షేర్ ఇన్ సబ్సిడరీ 80,000. ప్లస్ ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్స్ యొక్క వాల్యూ 20 ప్లస్ 12,000 ప్లస్ అంతే. ఓకేనా? Yes sir. 32 ప్లస్ 80 1,12,000. 1,12,000. ఇది నెట్వర్క్ ఆన్ ది డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అనొచ్చా అనకూడదా? Yes sir. ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ Investment. Cost of investment. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? 1,60,000. 1,60,000. నేను ఎక్కువ పెట్టుకున్నానా తక్కువ పెట్టుకున్నానా? ఎక్కువ పెట్టుకున్నారు. సో దట్ రెఫర్స్ టు Goodwill. గుడ్ విల్. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ గుడ్ విల్? 48,000. 48,000. సార్ చెప్పనా? ఎనీ డౌట్? సార్ అది మీరు అప్పుడు లాస్ట్ టైం చెప్పినప్పుడు రీవాల్యూషన్ ది అప్ టు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అయితే క్యాపిటల్ ప్రాఫిట్ కింద ట్రీట్ చేయాలి, తర్వాత ఐ మీన్ ఆఫ్టర్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అయితే రెవెన్యూ ప్రాఫిట్ కింద కానీ లాస్ కింద కానీ ట్రీట్ చేయాలని చెప్పారు సార్. అప్పుడు బుక్ లో కూడా అదే ఉంది సార్. ఓకే. సో ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ లో చెక్ చేస్తే మీకు అక్కడ రీవాల్యూషన్ కూడా తీసుకున్నారు సార్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ క్యాలిక్యులేషన్. రీవాల్యూషన్ రిజర్వ్ అనేది ఏ రోజు చేసాం నాన్న మనం? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు. ఎక్విజిషన్ రోజు చేసుకున్నాం కదా, అంతేనా? ఎస్ సార్. రీవాల్యూషన్ రిజర్వ్ తీసుకున్నప్పుడు మరి కన్సిడరేషన్ లో తీసుకుంటాం కదా. రీవాల్యూషన్ లో ఎంత షేర్ వచ్చింది? 36,000. 40,000 వాల్యూ ఉందా సార్? 40,000 మనం కన్సిడర్ చేయలేదా? అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ లో కూడా అంటే ప్రీ కింద ట్రీట్ చేస్తే అప్పుడు కాస్ట్ ఆఫ్ కంట్రోల్ లో కూడా వస్తుంది కదా సార్ అప్పుడు. ఒక్క నిమిషం ఉన్నాను. నువ్వు చెప్పేది రివాల్యూషన్ 36,000 గురించేనా? సార్ 36,000 ప్రీ కింద వస్తుందని అంటున్నాను సార్. అంటే టెక్స్ట్ బుక్ లో ఉంది సార్. ఓకే, ఏ రోజు మనం పర్చేజ్ చేసామో ఆ రోజు వస్తుంది. రైట్ రైట్ రైట్. ఓకే, సారీ. మనం జాగ్రత్తగా చూడాలని ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కన్సాలిడేషన్ పర్పస్ కోసం రీవాల్యూ చేస్తున్నాం. అంటే ఏ రోజైతే రీవాల్యూ చేస్తామో ఆ రోజు అసెట్ కదా మనం మాట్లాడేది, దాని తర్వాత కాదు కదా. సో కాబట్టి ఇది మనం ప్రీ ఎక్విజిషన్ కింద తీసుకోవాలన్న, ఇది పోస్ట్ కాదు. రైట్ రైట్. సో ఇది మనం ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తున్నాను. నేను దీన్ని ఇక్కడ రాస్తున్నాను. సో రీవాల్యూషన్ రిజర్వ్ ద అమౌంట్ ఈస్ 45,000
అండ్ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఇస్ కన్సిడర్డ్ ప్రీ ఎక్విజిషన్ నాట్ పోస్ట్ ఎక్విజిషన్. సో పోస్ట్ అని చెప్పాను నేను, రైట్. సో మార్క్దాం 45,000 అని, ఇక్కడేమో 36,000 అండ్ 9,000. ఎందుకంటే ఇది రీవాల్యుయేషన్ రోజు జరిగింది కదా, సో ఇట్ ఈస్ ప్రీ ఎక్విజిషన్ నాట్ పోస్ట్ ఎక్విజిషన్. ఆఫ్టర్ రీవాల్యుయేషన్ ఇట్ ఈస్ పోస్ట్ ఎక్విజిషన్. ఆఫ్టర్ ది ఎక్విజిషన్ ఏదైనా రీవాల్యుయేషన్ అయితే ఇట్ ఈస్ పోస్ట్ ఎక్విజిషన్. సో అప్ టు ద డేట్ ఆఫ్, అంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే దీనిలో రీవాల్యూ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అసెట్ కదా అది, అంటే అది కన్సాలిడేషన్ కోసం మనం చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అసెట్ ని రీవాల్యూ చేస్తున్నాం కాబట్టి సో ఇట్ ఈస్ ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్. సో ఇట్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్. రైట్. అప్పుడు ఎంత అవుతుందని వాల్యూ ఇది 36,000. సో టోటల్ 1,48,000 అవుతుంది సార్ టోటల్. 1,48,000. సో 140 is compared with 160. 12,000 goodwill. Right, 12,000 is a goodwill. Goodwill is common, but it is 12,000. So ఎందుకంటే 36,000 is 45,000 revaluation reserve is also a pre-acquisition reserve. It's not a post-acquisition reserve. ఎందుకంటే ఏ రోజైతే మనం కన్సాలిడేషన్ చేస్తున్నామో ఆ రోజుకి అసెట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది, సో మనం దాన్ని రీవాల్యూ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఎ ప్రీ ఎక్విజిషన్. సో కొన్న తర్వాత మళ్ళీ ఏమైనా రీవాల్యూ చేస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ పోస్ట్ ఎక్విజిషన్. రైట్. సో కంపారిజన్ లో గుడ్ విల్ ఇస్ ద 12,000 ఇస్ ద గుడ్ విల్. నిర్మల్ ఓకేనా, అర్థమైంది ఇది? నిర్మల్ ఎస్ సార్. రైట్. నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. స్టెప్ నెంబర్ 5. స్టెప్ నెంబర్ 5 కౌశిక్. Yes sir. స్టెప్ నెంబర్ 5 సంబంధించి ఏంటి? స్టెప్ నెంబర్ 5 Eliminate intercompany owings. ఇంటర్ కంపెనీ ఓయింగ్స్ ఉన్నాయా? లేవు సార్. లేవు. సో నెక్స్ట్ స్టెప్ Unrealized profit. ఇక్కడ నేను చెప్పిన అన్రిజర్వ్డ్ ప్రాఫిట్ గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదే. స్టెప్ నెంబర్ 6 ఇస్ రిజర్వ్స్. Yes sir. మనం ఇక్కడ కాన్సంట్రేట్ చేయి. రిజర్వ్స్ ఇన్ To be shown in consolidated. Yes sir. రిజర్వ్స్ ఇన్ సిబిఎస్ ఎలా చూపిస్తామో నువ్వు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెప్పు. మన దగ్గర ఏమేమి రిజర్వ్స్ ఉన్నాయి? Revenue reserve, profit and loss, revaluation reserve. సో రెవెన్యూ రిజర్వ్ ఫస్ట్ వన్. సో రెవెన్యూ రిజర్వ్స్ దీనిలో హోల్డింగ్ కంపెనీ ఎంత? 2 lakhs. హోల్డింగ్ కంపెనీ రెవెన్యూ రిజర్వ్స్ 2 lakhs. Yes sir. సబ్సిడీ నుంచి రెవెన్యూ రిజర్వ్స్ ఏమైనా కన్సిడర్ చేస్తావా? చేస్తాం సార్. చేస్తాం. ఏ రిజర్వ్ ఏం కన్సిడర్ చేస్తాం? అంటే వాళ్ళ షేర్ పోస్ట్ ఎక్విజిషన్. ఇక్కడ నేను అందుకని చూడు, మన ఆన్సర్ స్టెప్ నెంబర్ 3 లో చాలా క్లియర్ గా ఉంది చూడు. హోల్డింగ్ కంపెనీ ప్రీ వరకు ఉన్నదంతా కాస్ట్ ఆఫ్ కంట్రోల్ తో కంపేర్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? పోస్ట్ ఎక్విజిషన్. ఈ రెండు ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఎస్ సార్. మొత్తం మైనారిటీ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? బ్యాలెన్స్ షీట్. ఎస్ సార్. హోల్డింగ్ కంపెనీ షేర్ లో ఉన్నటువంటి ప్రీ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? కాస్ట్ ఆఫ్ కంట్రోల్, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? పోస్ట్ ఎక్విజిషన్. మరి పోస్ట్ ఎక్విజిషన్ రెవెన్యూ రిజర్వ్స్ ఎంత ఉంది? 40,000. 40,000. మరి అది ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ యాడ్ చేయాలి సార్. యాడ్ అవ్వాలి. సో అప్పుడు ఎంత అవుతుంది? 2,40,000. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ పాయింట్ నెంబర్ 2 P&L. సో P&L అకౌంట్ కూడా ఉందా చెక్ చేసుకుంటే హోల్డింగ్ కంపెనీ షేర్ ఎంత ఉంది? 1 lakh. 1 lakh ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్ లో హోల్డింగ్ కంపెనీ 1 lakh ఉంది. సబ్సిడీ నుంచి ఎంత యాడ్ అవుతుంది అన్న పోస్ట్ ఎక్విజిషన్? 4,600. 600. సో టోటల్ ఎంత అవుతుంది? 1,04,600. సో రీవాల్యుయేషన్ రిజర్వ్. రీవాల్యుయేషన్ అక్కడ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ లో తీసుకున్నాం సార్. సో రీవాల్యుయేషన్ రిజర్వ్ అనేది కాస్ట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది, ఇక్కడ ఉండదు. బట్ కానీ హోల్డింగ్ కంపెనీలో రీవాల్యుయేషన్ రిజర్వ్ ఉంటే తీసుకోవాలనేది ఏమీ లేదు సార్. లేదు. సో దీంతో మనకి రిజర్వ్స్ టు బి షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఓవర్ టోటల్ 3,44,600. అన్న ఓకే కదా, అర్థమైందే పాయింట్? రైట్. సో దీంతో మనకి రెగ్యులర్ గా చేసే స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఫైనల్ స్టెప్ ఒకటి మిగిలిందని, దట్ ఈస్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్, లైన్ బై లైన్ అడిషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. దాన్ని కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అనేది యాజ్ పర్ ది షెడ్యూల్ 3 ఫార్మాట్ మీరు చేయాలి. సో నేను జనరల్ గా చేస్తాను, బట్ దీన్ని వెర్టికల్ ఫార్మాట్ లో మీరు యాజ్ పర్ ది సీక్వెన్స్, మనకు ఆల్రెడీ తెలుసు ఫార్మాట్, అది గుర్తుంది. ఈవెన్ మనం ఎక్కడ నేర్చుకున్నాం, గ్రూప్ 1 లో కూడా ఫార్మాట్ నేర్చుకున్నాం, గ్రూప్ 2 లో కూడా బ్యాలెన్స్ షీట్ చేసే ప్రతిసారి ఫార్మాట్ లో చేయాలి అని చెప్పి మినిమం హెడ్స్ కూడా నేను చెప్పాను. సో హ్యావ్ టు ఫాలో దట్ హెడ్స్.
నేను రెగ్యులర్ గా చేస్తాను కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2017, but it has to be prepared as per schedule 3. రైట్, చేద్దాం నాన్న. కౌశిక్ కంప్లీట్ చేసేస్తావా బ్యాలెన్స్ షీట్ ఎడిషన్? Yes, sir. లైన్ బై లైన్ ఎస్ సార్. హెడ్స్ చెప్తూ చేయాలి, రెగ్యులర్ గా కాదు. ఎస్ సార్. లైబిలిటీ హెడ్స్ ఏముంటాయి చెప్పు ఫస్ట్. షేర్ హోల్డర్ ఫండ్స్, షేర్ హోల్డర్స్ ఫండ్స్. సో దీనిలో ఏమేమి ఉంటాయి? ఈక్విటీ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్. సో దీనిలో ఒకటే ఉంది ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఎస్ సార్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆఫ్ ది హోల్డింగ్ తీసుకోవాలా, సబ్సిడీ తీసుకోవాలా, రెండు తీసుకోవాలా? హోల్డింగ్ హోల్డింగ్ ఎంత? 6 lakhs. 6 lakhs. సబ్సిడీకి సంబంధం లేదు కదా. సబ్సిడీ యొక్క Yes, sir. వాల్యూని మనం ఇన్వెస్ట్ చేసి ఆల్రెడీ 100% ఎస్ఎస్ఎల్ లైబిలిటీస్ ని యాడ్ చేస్తున్నాం. ఎస్ సార్. ఈ క్యాపిటల్ రిజర్వ్స్ ఇవన్నీ సబ్సిడీ దేంతో క్యాన్సిల్ అయిపోయినాయి? సార్, సబ్సిడీ యొక్క క్యాపిటల్ ఇవన్నీ దేంతో క్యాన్సిల్ అయిపోయినాయి? ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ తో క్యాన్సిల్ అయిపోయినాయి, అలాగే మైనారిటీ ఇంట్రెస్ట్ లోకి షిఫ్ట్ అయిపోయినాయి. ఇంకా sir. అందుకనే ఇక్కడ మనం ఎడిషన్ అనేది చేయట్లేదు. ఓకేనా? ఎస్ సార్. రైట్. రెండు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఆల్రెడీ ఇందాక మనం వర్కింగ్ నోట్ చేసాం. స్టెప్ నెంబర్ ఎస్ సార్ 6. స్టెప్ నెంబర్ 6 ప్రకారం డైరెక్ట్ గా వాల్యూ వేసేచ్చు కదా. ఎంత? ఎస్ సార్ 3,44,600. 3,44,600. అమ్మా అర్థమైందని అనేది డైరెక్ట్ గా కనిసి Yes, sir. వేసేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ హెడ్ ఏంటి? షేర్ హోల్డర్స్ ఫండ్స్ తర్వాత లాంగ్ టర్మ్ లయబిలిటీస్. నాన్ కరెంట్ లైబిలిటీస్. సార్, కానీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ కి నాన్ కరెంట్ లైబిలిటీకి మధ్యలో ఇంకొక హెడ్ సపరేట్ గా రాయాలి అని చెప్పాను నేను. మైనారిటీ ఇంట్రెస్ట్. నేను నిన్న చెప్పానా లేదా బేసిక్స్ లో? ఎస్ సార్. Minority interest will be shown below the share capital and above the non-current liability. It will be shown middle of the two heads in Yes, case sir. of consolidated balance sheet. So minority interest as per the step number 3. ఎంతనా? 48,150. 48,150. మరి డౌట్ ఏం లేదు కదా, అర్థమవుతుందా? ఎస్ సార్. సో క్వశ్చన్ లో నాన్ కరెంట్ లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అసలు? నాన్ కరెంట్ లయబిలిటీస్ లేవు సార్ ఏమి. సో నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్. కరెంట్ లైబిలిటీస్ ఏమున్నాయి? ట్రేడ్ పేయబుల్స్. సో ట్రేడ్ పేబుల్స్ ఉన్నాయి నాన్న. సో ట్రేడ్ పేబుల్స్ లో హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ రెండు కూడా యాడ్ చేయాలి. హోల్డింగ్ Yes, sir. కంపెనీ ఎంత? 1,50,000. 1,50,000. మరి సబ్సిడరీస్ ఎంత? 57,000. సో రెండింటిని యాడ్ చేయాలి. 100% ఎందుకు యాడ్ చేస్తాం? 100% కంట్రోల్ ఉంటుంది కాబట్టి లైన్ బై లైన్ ఎడిషన్ చేస్తాం సార్. లైన్ బై లైన్ ఎడిషన్ 100% చేస్తాం, దానిలో 20% మైనారిటీ షిఫ్ట్ చేస్తాం. ఎస్ సార్. రైట్. ఎంత? 2,07,000. రైట్, వెరీ గుడ్. దీంతో మనకి లైబిలిటీ సైడ్ అయిపోయిందా, ఇంకేమైనా ఉన్నాయా? అయిపోయింది సార్. మరి రివాల్యూషన్ రిజర్వ్ అది ఇన్వెస్ట్మెంట్స్ లో అడ్జస్ట్ అయిపోయింది కదా సార్. ప్రీ ఎక్విజిషన్ కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్ లో అడ్జస్ట్ అయిపోయింది, as well as మైనారిటీ ఇంట్రెస్ట్ లోకి షిఫ్ట్ అయిపోయింది. ఎస్ సార్. 20% మైనారిటీ ఇంట్రెస్ట్ లోకి, 80% ఏమో కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తో అడ్జస్ట్ అయిపోయింది. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ నాన్ కరెంట్ అసెట్స్. సో దీనిలో టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ ఇంటాంజిబుల్. సో టాంజిబుల్ అసెట్స్ చెప్పు. ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ ఏంటవి? మిషనరీ. మిషనరీ ఎంతనా? హోల్డింగ్ ది 3 lakhs సార్. హోల్డింగ్ కంపెనీ 3 lakhs. ఓకే. ప్లస్ సబ్సిడరీ కంపెనీ ఎంత? 1,35,000. ఎలా చెప్పగలం 1,35,000 అని? 1,50,000 నుంచి డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత అలా చెప్పొచ్చు. లేదంటే అక్కడ ఎగ్జిస్టింగ్ 90 ఉంది, ప్లస్ రీవాల్యూషన్ ఎంత అయింది? 45 అయింది. సో ఎలాగైనా మనం చెప్పొచ్చు. ఎస్ సార్. రైట్. సో మొత్తం ఎంత అనేది 1,35,000 యాడ్ చేస్తే 4,35,000. 4,35,000 మిషనరీ. నెక్స్ట్ ఫర్నిచర్. ఫర్నిచర్ కూడా నాన్న. సో ఫర్నిచర్ 15,000 కి రీవాల్యూ అయింది, దాని నుంచి డిప్రిసియేషన్ మైనస్ చేస్తే డిప్రిసియేషన్ ఇప్పుడు ఉంది కదా డిప్రిసియేషన్ 2,250 మైనస్ చేయాలి 15,000 లో నుంచి 12,750. 12,750 అది సబ్సిడరీ. ఎస్ సార్. హోల్డింగ్ ది 1,50,000. హోల్డింగ్ ఎంత? 1,50,000. 1,50,000 బుక్ వాల్యూ. సో రెండింటిని యాడ్ చేస్తే 1,62,750. 1,62,750. ఓకేనా? ఓకేనా? రైట్. అర్థమైందా ఇది? ఎస్ సార్. మరి ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. గుడ్ విల్ కట్టాం కదా, కట్టామా కట్టలేదా సార్? గుడ్ విల్. గుడ్ విల్ ఉంది కదా నాన్న. ఎస్ సార్. గుడ్ విల్ ఎంత? యాజ్ పర్ ది స్టెప్ నెంబర్ 4 ఎంత? 12,000. 12,000. మర్చిపోయావు. నెక్స్ట్
నాన్ కరెంట్ అసెట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి? కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్. మరి మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే రాయాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఏం లేవు సార్. సో నాన్ సార్ కరెంట్ అది ఇంకొకటి other అదర్ నాన్ కరెంట్ అసెట్స్ కూడా అదే ఉన్నాయి. సార్ అదర్ నాన్ కరెంట్ అసెట్స్ ఉన్నాయి సార్. సో మనం ఇక్కడ అదర్స్ ఇక్కడ రాసేద్దాం అన్న. అదర్స్ నాన్ కరెంట్ టాంజిబుల్ లో అదర్స్ రాసేస్తాను. మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి అదర్స్ రాసేస్తాను. 4,40,000 సబ్సిడీ హోల్డింగ్ ప్లస్ 1,50,000 1,50,000. సో టోటల్ అన్న 5,90,000. 5,90,000. ఇది కూడా నేను నాన్ కరెంట్ అసెట్ లో అదర్స్ పెట్టేస్తాను. ఓకేనా? ఎస్ సార్. కరెంట్ అసెట్స్ ఏం లేవు సార్. ఏమీ లేవు నన్ను. ఓ మరి ఇన్వెస్ట్మెంట్స్ ఐ మీన్ క్యాన్సిల్ క్యాపిటల్ ప్రీ ఈక్వేషన్ రిజర్వ్స్ తో అడ్జస్ట్ అయిపోయింది సార్. అది అడ్జస్ట్ అయిపోయింది. సో టోటల్ చూడండి ఇప్పుడు ఎంత అయిందో. lakhs plus 3,44,600 plus 48,150 plus 2,07,000. 11,99,750 సో బోత్ సైడ్స్ వచ్చిందో లేదో చెక్ చేయి. అసెట్ సైడ్ కూడా చెక్ చేయి. వచ్చింది సార్. రైట్ అన్న యూజ్ చేశాను. సో దీంతో మనకి నేను బేసిక్ గా నేను ఏదైతే స్ట్రక్చర్ నేర్పించానో ఆ స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం ఈ క్వశ్చన్ నెంబర్ 6 ని సాల్వ్ చేసాం నాన్న. ఫస్ట్ క్వశ్చన్ కేవలం నేను చెప్పిన ఫార్మాట్ అర్థం అవడం కోసం మాత్రమే తీసుకున్నాం. సో దీనిలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మనం కొత్తగా నేర్చుకున్న పాయింట్ అంటే రెగ్యులర్ గా నేర్చుకున్న దానికన్నా కొత్తగా నేర్చుకున్న పాయింట్ ఒకే ఒకటి ఉందన్న, దట్ ఈస్ రీవాల్యుయేషన్ రిజర్వ్. ద రీవాల్యుయేషన్ రిజర్వ్ ఇఫ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్సాలిడేషన్ దే హ్యాస్ టు బి టేకెన్ ఇట్ యాజ్ ఏ ప్రీ ఎక్విజిషన్. బికాస్ అప్పటి వరకు ఉన్న అసెట్స్ మనం రీవాల్యూ చేస్తాం కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ప్రీ ఎక్విజిషన్. మన ఎక్విజిషన్ తర్వాత ఏమైనా రీవాల్యూ చేస్తే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఎక్విజిషన్. రైట్? సో రిమెంబర్ దిస్ పాయింట్. ద ప్రీ ఎక్విజిషన్, ద రీవాల్యుయేషన్ రిజర్వ్ ఇస్ known as pre acquisition reserve. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఒకటి కంప్లీట్ చేసాం. సో దీనిలో ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. రైట్ అండి. సో ఇప్పుడు మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ ని ఒక్కొక్కటి నెమ్మదిగా నేర్చుకుంటూ వాటి రిలేటెడ్ సమ్స్ కూడా చేసుకుంటూ వెళ్దాం. ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ తో కూడినటువంటి ఓవరాల్స్ మళ్ళీ ఒకటి తర్వాత చేద్దాం మనం. సో ఇప్పుడు నేను ఏదైతే క్వశ్చన్ మీకు చేసామో మనం ఆ క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో మినిమం 16 మార్క్స్ 12 to 16 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇందాక మనం చేసిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కొంచెం జాగ్రత్తగా అది ఎక్కువసార్లు అడగడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఒకసారి అడిగాడు. ఇంకొంచెం కాంప్లికేషన్ కూడా ఉంటుంది దానిలో. ఆ కాంప్లికేషన్ ఏంటనేది మనం ఇన్ ఫ్యూచర్ లో నెమ్మదిగా ఒకటి నేర్చుకున్నాక తెలుసుకుంటాం. సో నెక్స్ట్ హెడింగ్, నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది చిన్న అడ్జస్ట్మెంట్స్. రెగ్యులర్ స్టెప్స్ లోనే ఈ అడ్జస్ట్మెంట్స్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ డివిడెండ్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఈస్ డివిడెండ్. ఇంపార్టెంట్ అన్న డివిడెండ్. రైట్. సో డివిడెండ్ గురించి మాట్లాడదాం నాన్న. సాయి కిరణ్. సాయి కిరణ్, నేను ఇప్పుడు డివిడెండ్ గురించి మాట్లాడతాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేయి. ఓకేనా? నేను అడుగుతూ ఉంటాను, దీనికి సంబంధించి నేను బేసిక్స్ లో ఎక్కడైనా ఏమైనా చెప్పాను గుర్తు చేసి అడుగుతాను, గుర్తు చేయాలి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ డివిడెండ్, మనం ఇక్కడ మాట్లాడుతున్న డివిడెండ్ పేమెంట్.
సో డివిడెండ్ పేమెంట్ మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ రెండు నాన్న. మనం మాట్లాడేది హోల్డింగ్ అండ్ సబ్సిడీ గురించి, అంతేనా కదా? ఇఫ్ ద డివిడెండ్ ఈస్ పెయిడ్ బై holding company, if the dividend is paid by subsidiary company. First from the basic నుంచి నేను వస్తున్నాను. చెప్పు సాయి కిరణ్, హోల్డింగ్ కంపెనీ డివిడెండ్ పే చేసింది అనుకో. Yes, sir. సాయి కిరణ్ డివిడెండ్ అనేది ఫస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? Profit. అదే సార్, క్యాపిటల్ మీద సార్. క్యాపిటల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. A portion from profit but is calculated on capital. Capital. ఓకేనా? సో ఆ పోర్షన్ ఫ్రమ్ ప్రాఫిట్ నుంచి మైనస్ చేస్తాం, అడ్జస్ట్ చేస్తాం. కానీ క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా దేని మీద ఉంటుంది? క్యాపిటల్. రైట్. ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ వాటి క్యాపిటల్ మీద డివిడెండ్ డిసైడ్ చేసి పే చేసింది అనుకో. Yes, sir. అది మన కన్సాలిడేషన్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? వాడి ప్రాఫిట్ ఉండొచ్చు, వాడి ప్రాఫిట్ లో నుంచే కదా డివిడెండ్ పే చేస్తాడు. Yes, sir. క్యాలిక్యులేషన్ క్యాపిటల్ మీద చేసిన వాడి ప్రాఫిట్ లో నుంచి డివిడెండ్ పే చేశాడు, తగ్గిపోయింది, రిమైనింగ్ ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్ లో కనబడుతుంది హోల్డింగ్ కంపెనీ. దీని ఎఫెక్ట్ మన కన్సాలిడేషన్ మీద ఏమైనా ఉంటుందా? No, sir. ఎందుకని నో? ఎందుకంటే ఏది చేసినా హోల్డింగ్ కంపెనీకి సంబంధించి ఉంటుంది సార్. మనం మాట్లాడేది అసలు కన్సాలిడేషన్ లో మనం మాట్లాడేది ఎవరి గురించి? సబ్సిడియరీ. సబ్సిడరీ ప్రాఫిట్ ఎఫెక్ట్ అయినా, సబ్సిడరీ క్యాపిటల్ మీద ఏదైనా జరిగినా మనం మాట్లాడేది సబ్సిడీని హోల్డింగ్ లో కలపడం గురించి, హోల్డింగ్ సబ్సిడీలో కాదు కదా. Yes, sir. సో కాబట్టి ఇది పే చేసే డివిడెండ్ కి వాటి రెగ్యులర్ అకౌంటింగ్ జరిగిపోద్ది, దానికి కన్సాలిడేషన్ తో ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. రైట్. ఇప్పుడు వెంటనే క్వశ్చన్ సాయి కిరణ్, సబ్సిడీ పే చేయొచ్చు కదా డివిడెండ్? Yes, sir. సబ్సిడీ పే చేసేటువంటి డివిడెండ్ రెండు యాంగిల్స్. ఓకేనా? సబ్సిడీ పే చేసే డివిడెండ్ ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ అవ్వచ్చు, పోస్ట్ ఎక్విజిషన్ డివిడెండ్ అవ్వచ్చు. ఓకేనా? Yes, sir. వాట్ ఈస్ మెన్ బై ప్రీ అండ్ పోస్ట్? ఫస్ట్ మీనింగ్ చూద్దాం. నువ్వు చెప్పగలవా? నేను ఆల్రెడీ దీన్ని ఎక్కడ డిస్కస్ చేశాను చెప్పు. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్. రైట్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ లో ఒక కంపెనీ డివిడెండ్ పే చేసినప్పుడు అది ప్రీ పోస్ట్ దేని బట్టి డిసైడ్ చేస్తాం? అంటే దాని డేట్ ఆఫ్ ఎక్విజిషన్ బట్టి. రైట్. నేను ఇన్వెస్ట్ చేశాను ఒక కంపెనీలో, కానీ ఇన్వెస్ట్ చేసేటప్పటికి నేను ఓనర్ని, ఇన్వెస్ట్ చేశాక ఓనర్ని, కానీ దాని ముందున్న ఇయర్ నుంచి డివిడెండ్ వచ్చింది. Yes, sir. ప్రీ ఎక్విజిషన్ లో ఉన్నటువంటి ప్రాఫిట్ లో నుంచి నాకు డివిడెండ్ ఇచ్చాడు. నన్ను మెయిన్ థింగ్ డేట్ కాదు. నేను అప్పుడు కూడా చాలా స్పెసిఫిక్ గా చెప్పాను, డేట్ తో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ కూడా చాలా జాగ్రత్తగా. చిన్న ఎగ్జాంపుల్, ఒక కంపెనీ 1/4/2016, 31st March 2017, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్న. ఓకేనా? సో నేను 31st March 2017 లో ఒక కంపెనీ యొక్క షేర్స్ ని పర్చేజ్ చేశాను అనుకుందాం. అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డింగ్ కంపెనీ పర్చేజ్ చేసింది ఎక్కడ? సబ్సిడరీలో. మన కాన్సన్ట్రేషన్ అదే కదా. ఇప్పుడు హోల్డింగ్ సబ్సిడీలో ఇన్వెస్ట్ చేసి కాన్సన్ట్రేట్ చేసి పర్చేజ్ చేసినప్పుడు సబ్సిడీ డివిడెండ్ పే చేసిందా? సబ్సిడీలో ఉన్నటువంటి ఇన్వెస్టర్ ఎవరు? ఒకరు హోల్డింగ్ కంపెనీ. సబ్సిడీ ఈ కంపెనీ యొక్క షేర్స్ మీద డివిడెండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ ని ఇన్వెస్ట్ చేశాను అన్న 30th June పే చేసింది. ఓకేనా సాయి కిరణ్? Yes, sir. సో డేట్ ఆఫ్ డివిడెండ్ పేమెంట్ ఎప్పుడు? 30th June. కానీ డివిడెండ్ పేమెంట్ చేసింది సబ్సిడీ హోల్డింగ్ కి, నాట్ ఓన్లీ హోల్డింగ్, ఆల్ ది షేర్ హోల్డర్స్. హోల్డింగ్ కంపెనీ ఇస్ వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ ఆఫ్ ది సబ్సిడరీ, అంతే కదా? Yes, sir. రైట్. డేట్ ఆఫ్ పేమెంట్ 30th June. ఆ రోజుకి నేను లిస్ట్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ ఉంటానా? ఉన్నాను. ఉంటాను సార్. సబ్సిడరీ కంపెనీ యొక్క లిస్ట్ లో నేను ఉంటాను. కానీ డివిడెండ్ నాకు వస్తుందా రాదా? వస్తుంది సార్. వస్తుంది. కానీ ఆ డివిడెండ్ ఏ ఇయర్ డివిడెండ్ అంటే 16-17 సంబంధించిన డివిడెండ్. 16-17 సంబంధించిన డివిడెండ్ నాకు ఇచ్చినప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ లిస్ట్ లో, నేను షేర్ హోల్డర్ లిస్ట్ లో నేను ఉన్నాను కాబట్టి ఈ ఇయర్ డివిడెండ్ కూడా నాకు వస్తుంది కాబట్టి నేను తీసుకున్నాను. ఓకే. కానీ నిజంగా మాట్లాడితే ఈ పీరియడ్ లో నేను ఓనర్నా? కాదు సార్. కానప్పుడు నాకు ఈ డివిడెండ్ ఏమని ఇచ్చేయాలి? క్యాపిటల్ ప్రాఫిట్. క్యాపిటల్ డివిడెండ్, ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్. ఇది ఆల్రెడీ మనం ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ నేర్చుకున్నామా లేదా? Yes, sir.
అయితే దీనికి బేస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్తున్న బేస్ నా డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఒక్కటే బేస్ కాదన్న, మెయిన్ బేస్ డివిడెండ్ పేమెంట్ రోజున నాకు డివిడెండ్ అపోర్షన్మెంట్ ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. అపోర్షన్మెంట్ నాకు డివిడెండ్ పేమెంట్ అపోర్షన్మెంట్ ఎక్కడి నుంచి జరుగుతుంది? ప్రీ ఎక్విజిషన్ పీరియడ్ P&L. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిడెండ్ అనేది ఎక్కడి నుంచి అపోర్షన్ జరుగుతుంది? P&L. ప్రాఫిట్ ఆఫ్ 16-17 నుంచి ఇస్తేనే ఇది ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ అన్న. ఎస్ సార్. ఎందుకంటే డివిడెండ్ నుంచి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లోంచి అపోర్షన్మెంట్ చేయొచ్చు, ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ లోంచి కూడా అపోర్షన్మెంట్ చేయొచ్చు. డివిడెండ్ అనేది కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లో నుంచి అడ్జస్ట్ చేయొచ్చు, ప్రీవియస్ ఇయర్ లో ఉన్న ప్రాఫిట్ వచ్చింది, కరెంట్ ఇయర్ లో తక్కువ ప్రాఫిట్ వచ్చింది, సో రెండింటిని కలిపి కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ నుంచి డివిడెండ్ ఇవ్వచ్చు ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. మరి అలాంటప్పుడు నాకు ఇచ్చిన డివిడెండ్ ఏమో ఈ పీరియడ్ లో లాస్ట్ ఇయర్ ది, కానీ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లోంచి ఇచ్చాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మరి నాకు ప్రీ అవుద్దా పోస్ట్ అవుద్దా? పోస్ట్ అవుతుంది. ప్రీ ఒకవేళ నేను ఎక్వైర్ చేసిన ముందున్నటువంటి అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ నుంచి ఇచ్చాడు అనుకో, అప్పుడేమవుద్ది? ఫ్రీ అవుతున్నా. సో ద మెయిన్ సోర్స్ అర్థమైందా ఇది నీకు? దాట్ మ్యూట్ చేయను ఒక నిమిషం. సో జాగ్రత్తగా అందరూ అబ్జర్వ్ చేయాల్సిన అన్న, ప్రీ ఎక్విజిషన్ పోస్ట్ ఎక్విజిషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కనుక సోర్స్ ఆఫ్ ప్రాఫిట్. ప్రీ పోస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ source and date of investment. బేసిక్ గా ఈ రెండు మనం అపోర్షన్మెంట్ చేయడానికన్నా ముందు మనం చెక్ చేయాలన్నమాట. సబ్సిడరీ డివిడెండ్ ఇచ్చింది, ఎస్ ఓకే హ్యాపీ. సబ్సిడరీ డివిడెండ్ పే చేసినప్పుడు హోల్డింగ్ రిసీవ్ చేసుకుంటుంది, ఓకే ఎస్ హ్యాపీ. సబ్సిడరీ హోల్డింగ్ కి డివిడెండ్ పే చేసినప్పుడు ఆ డివిడెండ్ ని ఏ ప్రాఫిట్స్ నుంచి మైనస్ చేసింది? క్యాలిక్యులేషన్ క్యాపిటల్ మీద చేస్తాం, బట్ ఏ ప్రాఫిట్స్ నుంచి మైనస్ చేసింది? ప్రీ ఎక్విజిషన్ ప్రాఫిట్స్ నుంచి ఇచ్చింది అనుకోనన్నా డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్. ఆ డివిడెండ్ పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్ లో నుంచి అంటే నేను ఎక్వైర్ చేసిన తర్వాత అరైజ్ అయిన ప్రాఫిట్స్ నుంచి ఇచ్చింది అనుకోనన్నా దట్ ఈస్ ఏ పోస్ట్ ఎక్విజిషన్ డివిడెండ్. ఇట్స్ నాట్ ఏ ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్. రైట్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండింటిని ఐడెంటిఫై చేయాలి. ఒకటి సోర్స్, రెండు డేట్, ఇన్వెస్ట్మెంట్ డేట్, రెండింటిని ఐడెంటిఫై చేసుకోవాలి. క్లియర్? కౌశిక్ అర్థమైందా నేనేం చెప్పాను? అర్థమైంది. రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ కౌశిక్, ఇప్పుడు ఈ సబ్సిడరీ రిసీవ్ చేసుకో, సబ్సిడరీ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్వైర్ చేసిన ముందున్న సోర్స్ ఆఫ్ ప్రాఫిట్ లోంచి డివిడెండ్ ఇచ్చింది అనుకుందాం. సబ్సిడరీ డివిడెండ్ ఎంత మందికి పే చేస్తుంది? హోల్డింగ్ కంపెనీ అందరికి పే చేస్తుంది సార్. హోల్డింగ్ కంపెనీ మన వాళ్ళని కన్సాలిడేషన్ పర్పస్ కోసం ఎలా పెట్టి తీసాం? హోల్డింగ్ కంపెనీ నెక్స్ట్ మైనారిటీ ఇంట్రెస్ట్. హోల్డింగ్ అండ్ మైనారిటీ, అంతే కదా? హోల్డింగ్ ఇప్పుడు మనం మాట్లాడేది అన్న మైనారిటీకి ఆ డివిడెండ్ వెళ్ళిపోతే మనకి అసలు క్వశ్చన్ మార్క్ లేదు, మనకు సంబంధం లేదు. అయితే ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ డివిడెండ్ రిసీవ్ చేసుకుంది అనుకో, మరి హోల్డింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏంటంటే అది ప్రీ ఎక్విజిషన్ అయితే, అది ఒకవేళ ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్, నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయని చెప్తాను నేను. ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ రిసీవ్డ్ బై హోల్డింగ్ కంపెనీ, అది హోల్డింగ్ కంపెనీ. అవి జాగ్రత్తగా నేను మాట్లాడుతాను. ద ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ రిసీవ్డ్ బై హోల్డింగ్ కంపెనీ accounted correctly, not correctly. రెండు యాంగిల్స్ ఉన్నాయి దీనిలో. రిసీవ్డ్ బై హోల్డింగ్ కంపెనీ. నేను మాట్లాడేది అర్థమవుతుందా కౌశిక్? అసలు జనరల్ గా చేయాల్సిన అకౌంటింగ్ ఏంటి? హోల్డింగ్ కంపెనీ డివిడెండ్ రిసీవ్ అయితే ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ కాస్ట్, అది ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ నుంచి రెడ్యూస్ చేయాలి సార్. అది ఎంట్రీ చెప్పు. ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. ఇంట్రెస్ట్ డివిడెండ్, రైట్? క్యాష్ టు డివిడెండ్, సో డివిడెండ్ టు ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ నోన్ యాజ్ కరెక్ట్లీ అకౌంటెడ్. కరెక్ట్ గా కన్ఫర్ చేస్తే హోల్డింగ్ కంపెనీ మనకి ఏ ప్రాబ్లము లేదు నా. కరెక్ట్ గా అకౌంట్ చేయకపోవడం అంటే ఏం చేసే అవకాశం ఉంది అంటే దాన్ని P&L కి తన ఇన్కమ్ కింద చూపించడం, అది P&L కి తీసుకెళ్ళిపోవాలి. ఇన్కమ్ కింద తీసుకెళ్ళిపోవడం తప్ప వేరే ఏమీ అసంప్షన్ తీసుకోకూడదు. దట్ మీన్స్
డివిడెండ్ చార్జ్ టు P&L. అంటే మీనింగ్ అర్థం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థం అవడం కోసం. వాడు ఏం ఊహించుకోవచ్చు అని మనకు తెలియాలి. మన జనరల్ గా ఏది పెడితే ఊహించుకోకూడదు. ఎందుకంటే డివిడెండ్ వచ్చిందంటే అకౌంట్ ఫర్ చేయలేదని అసలు అనుకోకూడదు. ఎందుకంటే జనరల్ గా అకౌంట్ ఫర్ చేస్తావా చేయమా, ఒక డబ్బులు వస్తే ఎంట్రీ రాసుకోమా. Yes, sir. కానీ మరి రాంగ్ గా చేశాడు, అకౌంట్ ఫర్ రాంగ్ గా చేశాడు అంటే అప్పుడు మనం ఏమని ఊహించుకోవాలి? ఇన్కమ్ కింద ట్రీట్ చేసినాడు అని అనుకుంటా. ఇన్కమ్ కింద డివిడెండ్ చార్జ్ టు P&L ఇన్కమ్ కింద ట్రీట్ చేశాడు అనుకోవాలి. సో మనం దాన్ని రెక్టిఫై చేయాలి. రైట్ Yes, sir. సో రెక్టిఫై ఏం చేయాలి? దాన్ని P&L మళ్ళీ డెబిట్ చేసేసి దాని నుంచి P&L ఇన్కమ్ నుంచి తీసేసి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లో రెడ్యూస్ చేయాలి సార్ అది. సో ఇప్పుడు నేను అది చేస్తాను. P&L ని అడ్జస్ట్ రెక్టిఫై చేయడం అంటే సో సింపుల్ గా P&L అకౌంట్ కి ఇన్కమ్ క్రెడిట్ అయింది. సో P&L అకౌంట్ హ్యాస్ టు బి డెబిటెడ్, ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ తగ్గుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ హ్యాస్ ఆల్సో బి క్రెడిటెడ్. ఇన్వెస్ట్మెంట్ క్రెడిటెడ్. ఇన్వెస్ట్మెంట్ అసెట్ కదా, అసెట్ తగ్గాలి. సో క్రెడిట్. సో దిస్ ఇస్ ద థింగ్ హ్యాస్ టు బి డన్. Yes, sir. రైట్. నెక్స్ట్ లోకేష్, నువ్వు మ్యూట్ చేశాను కౌశిక్. Yes, sir. లోకేష్ ఈ పాయింట్ అంటే అర్థమైందా? Yes, sir. దీనిలో ఏమైనా మళ్ళీ ఒకసారి చెప్పమంటావేమో చెక్ చేసుకో. No, sir. అర్థమైంది సార్. రైట్, ఓకే. మరి ఇప్పుడు పోస్ట్ ఈక్విషన్ డివిడెండ్ సబ్సిడీ పే చేసింది అనుకో, దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఇన్కమ్ అది ఏంటి? ఇన్కమే సార్. అసలు ముందు పోస్ట్ ఈక్విషన్ డివిడెండ్ అంటే మీనింగ్ చెప్పు. The dividend calculated on share capital and it is apportioned from profit after the acquisition. Yes, sir. ఓకేనా? ప్రాఫిట్ ఎర్నడ్ ఆఫ్టర్ ది ఎక్విజిషన్. నేను కొన్న తర్వాత అరైజ్ అయిన ప్రాఫిట్ లోంచి డివిడెండ్ ఇచ్చాడు అనుకున్నా, అప్పుడు ఏ ప్రాఫిట్, అది ఏ డివిడెండ్? పోస్ట్ మీనింగ్ అర్థమవుతుందా లోకేష్? ఫస్ట్ నేను ఏ రోజైతే హోల్డింగ్ కంపెనీ సబ్సిడీ ఇన్వెస్ట్ చేసిందో ఆ తర్వాత అరైజ్ అయిన ప్రాఫిట్ లో నుంచి డివిడెండ్ పే చేస్తుంది అనుకో, దెన్ ఇట్ ఈస్ ఏ పోస్ట్ ఎక్విజిషన్ డివిడెండ్. ఓకేనా? Yes, sir. రైట్. మరి పోస్ట్ ఎక్విజిషన్ డివిడెండ్ పే చేసిందన్న సబ్సిడీ రిసీవ్ చేసుకుందన్న అనుకుందాం. రెండు యాంగిల్స్ గా దీనిలో కూడా అకౌంటెడ్ కరెక్ట్లీ. రాంగ్లీ. ఓకేనా? జస్ట్ అండర్స్టాండ్. కరెక్ట్లీ అకౌంటెడ్ అంటే ఏం చేస్తుంటాను నాన్న? హోల్డింగ్ కంపెనీ P&L లో క్రియేట్ చేస్తాడు. P&L క్రియేట్ చేస్తాను నాన్న. ఓకేనా? P&L కి క్రియేట్ చేశాను అనుకున్నా, క్రియేట్ టు P&L చేశాను అనుకో, దీనికి మనం ఏమైనా మళ్ళీ అడ్జస్ట్ చేయాలా? ఇంకా నో సార్. నేను చేస్తాను, ఎందుకంటే చేయాల్సిందే కానీ చేశారు కానీ తప్పలేదు. రాంగ్లీ అకౌంట్ ఫర్ అంటే ఏం చేసే అవకాశం ఉంది? చేసే అవకాశం ఉంది రాంగ్లీ అంటే. వెంటనే మైండ్ లో కావాలి. అసలు రాంగ్లీ అకౌంటింగ్ అనేది ఈ కేసులో జరగదు. ఎందుకంటే జనరల్ గా ఏ ఇన్కమ్ వచ్చినా హోల్డింగ్ కంపెనీ ఎక్కడ తీసుకెళ్తుంది? P&L తీసుకెళ్ళిపోతుంది. కానీ వేరే ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? నో సార్. కాబట్టి ఇంకా రాంగ్ అనే కేసు పోస్ట్ ఈక్విషన్ లో జనరల్ గా ఉండదు. ప్రాక్టికల్ నువ్వు జనరల్ గా ఆలోచిస్తే. ఓకేనా? Yes, sir. రైట్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. క్లియర్? Yes, sir. దీనిలో మనం ఇంక ప్రత్యేకంగా చేయాల్సింది ఏం లేదన్నా, ఇట్ విల్ బి క్రియేటెడ్ టు P&L అయిందో లేదో వెరిఫై చేస్తాం. వాడు ఏమైనా చెప్పకపోతే సో అజంప్షన్ కరెక్ట్ గా జరిగిపోయింది. సో దీనిలో మనం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఊహించుకోవడమే. రైట్? Yes, sir. రైట్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు డివిడెండ్. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి అన్న. డివిడెండ్ లో అండర్స్టాండింగ్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో జస్ట్ అండర్స్టాండింగ్ కూడా ఒక చిన్న సెంటెన్స్ రాస్తున్నాను. సో వాట్ ఈజ్ మెంట్ బై ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్? సో జస్ట్ ఫర్ యొక్క దాని మీనింగ్ రాస్తాను, ఆటోమేటిక్ గా రిమైనింగ్ పోర్షన్ నీకు అర్థమవుతుంది. ఇఫ్ డివిడెండ్ received out of profits earned before purchase of investment. So dividend received out of the profits earned before the purchase of investment.
నేను పర్చేజ్ చేయడానికన్నా ముందున్న ప్రాఫిట్స్ నుంచి డివిడెండ్ ఇస్తే దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్. సో ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ మీనింగ్ రాశాను, ఎవరికైనా కావాలనుకుంటే రాసుకోండి, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. The dividend is issued out of the profits earned before the purchase of the investment. నేను ఇన్వెస్ట్ చేయడానికన్నా ముందున్న ప్రాఫిట్ లో నుంచి కానీ డివిడెండ్ పే చేస్తే అది నేను రిసీవ్ చేసుకుంటే హోల్డింగ్ కంపెనీ, దట్ ఈస్ నోన్ యాజ్ ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్. రైట్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు డివిడెండ్. బేసిక్ గా ఇది నా క్వశ్చన్ థియరీ, ఇది బేసిక్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు కన్సాలిడేషన్. సో కన్సాలిడేషన్ లో డివిడెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి మీద సమ్ కూడా మనం చేద్దాం తర్వాత నెమ్మదిగా ఒకటి. దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడిగి. సో ఎవరికి ఏ డౌట్ లేకపోతే ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3 మనం చేద్దాం. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. Illustration number 3, Gangadhar. Yes, sir. Gangadhar, illustration number 3 ఫస్ట్ నేను చదువుతాను, చదివిన తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతాను. కాన్సెప్చువల్ గా క్వశ్చన్ అర్థం చేసుకుని నాకు దాని మీద సమాధానం చెప్పాలి. రైట్? Yes, sir. Okay, question. EXT Limited acquires 70% of the equity shares of Z Limited. So దాని అర్థం E Limited is a holding, Z Limited is a subsidiary. As on 31st March 2017, at a cost of 70 lakhs. The investment cost 70 lakhs. Date of acquisition 31st March 2017. The following information is available from the balance sheet of Z Limited as on 31st March 2017. The ఏ రోజైతే అక్వైర్ చేసామో ఆ రోజున్న బ్యాలెన్స్ షీట్ డేటా ఇచ్చాను. ఆ రోజున్న బ్యాలెన్స్ షీట్ డేటాలో నేను నెట్వర్క్ ని కంపేర్ చేయాలంటే లైబిలిటీ ప్లస్ రిజర్వ్స్ నుంచి వెళ్ళొచ్చు, క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ నుంచి వెళ్ళొచ్చు, లేదా అసెట్స్ మైనస్ లైబిలిటీస్ నుంచి వెళ్ళొచ్చు. అయితే ఆ రోజున్న బ్యాలెన్స్ షీట్ లో ఉన్న డేటాలో ఈసారి ఇది ఏ యాంగిల్ నుంచి ఇస్తున్నాడు? అసెట్స్ మైనస్ liabilities. Fixed assets, investment, current assets, loans and advances, 15% debentures, current liabilities. So your total assets minus liabilities, you will get net worth of the subsidiary company, Z Limited. It is compared with 70% of the net worth is compared with investment of 70 lakhs. This is the regular procedure. అయితే the following revaluation was agreed upon, not including the above figures. దీనిలో రీవాల్యుయేషన్ ఒప్పుకోలేదంట. రీవాల్యుయేషన్ చేస్తే అది కూడా ప్రీ ఎక్విజిషనా పోస్ట్ ఎక్విజిషనా గంగాధర్? రీవాల్యుయేషన్ అనేది గంగాధర్ ప్రీ సార్. ప్రీ, ఇందాకే కదా మనం మాట్లాడుకున్నాం. సో కాబట్టి అసెట్స్ ని మార్చాలా మార్చకూడదా? మార్చాలి. ప్రీ అంటే నువ్వు అర్థం ప్రీ ఎక్విజిషన్. దీన్ని ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నెట్వర్క్ కట్టి దీన్ని ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేయాలనుకుంటున్నావా లేదా? మరి నెట్వర్క్ ని కట్టేటప్పుడు రీవాల్యుయేషన్ కన్సిడర్ చేయలేదనుకో అది పోస్ట్ అవుద్ది. అవును సార్. నేను కన్సిడర్ చేస్తేనే కదా అప్పుడు దాన్ని దీంతో కంపేర్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేయాలంటే ఏ రోజు నెట్వర్క్ ని క్యాలిక్యులేట్ చేయాలి? ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్. మరి ఎక్విజిషన్ రోజున నెట్వర్క్ ని క్యాలిక్యులేట్ చేసేప్పుడు రీవాల్యుయేషన్ కూడా కన్సిడర్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ ఏ ప్రీ ఎక్విజిషన్. ఏ రోజు అప్పుడే చేశాను అన్నాడు, అందుకని అనమాట. ఓకేనా? Z Limited declared and paid a dividend of 20% on its equity shares as on 31st March 2017. ఈ రెండులో డివిడెండ్ కూడా పే చేసింది అన్న కంపెనీ. ఏ రోజైతే డివిడెండ్ పే చేసిందో ఆ రోజు నేను ఓనర్ నా కదా? ఎక్స్ లిమిటెడ్ ఇన్వెస్ట్ చేసిందా చేయలేదా? ఇన్వెస్ట్ చేసింది సార్. ఆ రోజు నాకు డివిడెండ్ వస్తుందా రాదా? వస్తుంది సార్. అది ప్రియా పోస్తా. ఇందులో నుంచి ఇచ్చాడు, దాన్ని బట్టి ఉంటుంది సార్. సోర్స్ ఆఫ్ ఫండ్. మళ్ళీ క్వశ్చన్ జాగ్రత్త క్వశ్చన్ చేయండి. Z Limited డివిడెండ్ ఏ రోజు డిక్లేర్ చేసింది? 31st March 2017. నువ్వు ఏ రోజు కొన్నావు? 31st March 2017. ఆ రోజు డివిడెండ్ వచ్చిందా రాలేదా? గంగాధర్ సార్ వచ్చిందా రాదా? ఆ రోజు వచ్చింది సార్. మరి వచ్చినప్పుడు నీకు డివిడెండ్ వచ్చినప్పుడు ప్రియా పోస్టా? ఫ్రీ సార్. ప్రీ ఎందుకన్నా పోస్ట్ అనలేదు? ఇందాకన్నా బోత్ ఎక్కడి నుంచి చూడాలన్నావు?
అదే ఇది 31st March ఇచ్చాడు అని నేను మాట్లాడుతుంది 31st March 2017. ఆ రోజు ఎక్వైర్ చేసాం, ఆ రోజు డివిడెండ్ వస్తుంది. ఇంక పోస్ట్ ఉంది, అసలు ఎక్కడ ఉంది క్వశ్చన్? లేదు సార్. అసలు ఏ ప్రాఫిట్ నుంచి అని క్వశ్చన్ లేదు. ఆ డివిడెండ్ ఇచ్చాయంటే ఖచ్చితంగా ఏ ప్రాఫిట్ నుంచి ఇస్తాడు? ప్రీ నుంచి ఇస్తాడు. నేను కొనడానికి ముందు నుంచే డివిడెండ్ ఇవ్వాలి తప్ప తర్వాత అసలు క్వశ్చనే లేదు కదా నాన్న. సో కాబట్టి ఇది ప్రీ, క్వశ్చనే లేదు ఇంకా దానిలో. ఓకేనా? ఓకే సార్. రైట్. పర్చేస్ షేర్స్ ఆఫ్ 20 rupees per share. సో 20 rupees పెట్టుకున్నా అంటే నాట్ అన్ ఇష్యూ. సో ఇప్పుడు దీని నుంచి నాకు క్యాపిటల్ మీద డివిడెండ్ ఎంతో చెప్పు. ఇక్కడ ఉన్న డేటా ప్రకారం డివిడెండ్ ఎంతో చెప్పు చూద్దాం. డివిడెండ్ 20% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 70%. డివిడెండ్ 20% అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? సబ్సిడీ కంపెనీ డివిడెండ్ దేని మీద ఇస్తుంది? షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అది సబ్సిడీ ఇవ్వలేదా? ఇచ్చాడా? ఇస్తే ఎంత? ఇది క్వశ్చన్. నువ్వు చెప్పు. 70% ఆఫ్ ఈక్విటీ. ఎక్కడ ఉంది అలాగా? 70% ఆఫ్ ఈక్విటీ 70 lakhs కొన్నాడు. ఓకే, నేను అడుగుతున్నాను సబ్సిడీ డివిడెండ్ పే చేసింది. సబ్సిడీ యొక్క షేర్ క్యాపిటల్ మీద డివిడెండ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ వచ్చిన డివిడెండ్ లో 70% హోల్డింగ్ వస్తుంది, రిమైనింగ్ 30% మైనారిటీకి వెళ్తుంది. మరి క్యాపిటల్ అసలు క్వశ్చన్ ఎక్కడ ఇచ్చారు? క్యాపిటల్ గంగాధర్ ఆలోచించి చెప్పు, మిగతా వాళ్ళు మాట్లాడకండి. క్వశ్చన్ లో క్యాపిటల్ వాల్యూ ఇచ్చాడా ఇవ్వలేదా? అక్కడ ఫిక్స్డ్ అసెట్స్ అవి ఉన్నాయి కదా సార్, కరెంట్ లయబిలిటీస్. అవి అసెట్స్ ఉన్నాయి, నాకు క్యాపిటల్ మీద కదా కట్టాలి. క్యాపిటల్ ఎక్కడ ఇచ్చాడు? అంటే అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్. అసెట్స్ మైనస్ నువ్వు ఇక్కడ ఉన్న లైబిలిటీస్ ఇస్తే నీకు క్యాపిటల్ ఒకటే రాదు, క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ వస్తుంది. మనం కట్టాల్సింది క్యాపిటల్ మీద, రిజర్వ్స్ మీద, క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ మీద డివిడెండ్ అనేది. క్యాపిటల్ మీద సార్. మరి కాదు కదా, అయితే నువ్వు చెప్పేది రాంగ్. అలా కాదు, ఇంకోటి చెప్పు. అర్థమైందా? సార్ అర్థం సార్. మళ్ళీ చెప్పమంటావా? అర్థం సార్. అంటే ఇక్కడ నుంచి నువ్వు చెప్పిన యాంగిల్ అయితే రాంగ్. ఎందుకు? అర్థమైంది కదా, రిజర్వ్స్ కూడా వచ్చేస్తుంది సార్. మరి రిజర్వ్స్ మీద డివిడెండ్ కట్టాం కదా. సార్ మరి చెప్పు మరి ఎలా. క్వశ్చన్ హింట్ ఇచ్చాడు నీకు, అది కూడా చూపిస్తాను. పర్చేజ్ షేర్స్ ఆఫ్ జెట్ లిమిటెడ్ 20%. దీని నుంచి అయినా కట్టగల. చూడు గంగాధర్, ఇక్కడ నేను ఎంత పెట్టుకున్నాను చెప్పు షేర్ని? 70 lakhs సార్. 70 lakhs షేర్ వాల్యూ, షేర్ క్యాపిటల్ కొన్నాను, అవునా కదా? సార్. ఒక్కొక్క షేర్ ఎంత కొన్నానని చెప్తున్నాడు? 20 rupees సార్. అంటే డివైడ్ బై 20 చేస్తే ఎన్ని షేర్లు కొన్నాను? 3,50,000 సార్. 3,50,000 అనేది మొత్తం షేర్ క్యాపిటల్ ఆఫ్ ది సబ్సిడీ. అది కాదు సార్. ఎంతది? ఇది 70% సార్. 70కి. మరి నేను నాకు ఎంత కావాలి డివిడెండ్ క్యాలిక్యులేట్ చేయాలంటే? 100% సార్. అంటే ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి? ఇంటూ 100/70 సార్. అంటే మొత్తం షేర్ క్యాపిటల్ ఎంత? 5 lakhs సార్. దీని మీద డివిడెండ్ ఎంత ఇచ్చాడు? 20% సార్. రాంగ్. ఇది 5 lakhs షేర్స్ ఇంటూ 20 rupees. 10 rupees. 20 మార్కెట్ వాల్యూ. షేర్ క్యాపిటల్ is always having a నామినల్ వాల్యూస్ కదా. నామినల్ వాల్యూ ఎంత ఉంటుంది? 10 rupees సార్. 10 rupees అంటే ఎంత అవుతుంది క్యాపిటల్? 50 lakhs సార్. దాని మీద డివిడెండ్ ఎంత? 20% సార్. 20% అంటే ఎంత? 10 lakhs సార్. 10 lakhs లో నాకు ఎంత షేర్ వస్తుంది? 70% సార్. అంటే ఎంత? 7 lakhs సార్. 7 lakhs. నేను అర్థమైంది ఏం చెప్పాను? సార్ అర్థం సార్. డివిడెండ్ రిసీవ్డ్ బై ది హోల్డింగ్ కంపెనీ ఇస్ 7 lakhs. మరి ఇప్పుడు క్వశ్చన్ ఈ 7 lakhs ఏం చేయాలి? సబ్సిడీ డివిడెండ్ పే చేసింది. ఇది ప్రీ ఎక్విజిషన్ డివిడెండా పోస్ట్ ఎక్విజిషన్ డివిడెండా? ప్రీ ఎక్విజిషన్ సార్. ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ హోల్డింగ్ కంపెనీ రిసీవ్ చేసుకుంటే దాన్ని ఏం చేయాలి మరి కరెక్ట్ గా అకౌంటింగ్? కరెక్ట్ గా అకౌంటింగ్ డివిడెండ్ టు ఇన్వెస్ట్మెంట్ సార్. డివిడెండ్ ఇన్వెస్ట్మెంట్ లోంచి తగ్గించాలి. సార్. అది తగ్గించాను ఎక్కడని చెప్పాడా? చెప్పలేదు. ఆ డివిడెండ్ ఈ రెండులో రిసీవ్ అయింది కాబట్టి మనం ఇప్పుడు దాన్ని డివిడెండ్ ని ఎక్కడి నుంచి తగ్గించాలి? ఇన్వెస్ట్మెంట్ లో నుంచి మైనస్ చేయాలి. ఓకేనా? రైట్. సమ్ సాల్వ్ చేస్తున్నానని అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఫస్ట్ మ్యూట్ చేశానన్నా గంగాధర్ నువ్వు. రైట్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్, మనం అడుగుతున్న క్వశ్చన్ లాస్ట్ లైన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే రెండు విషయాలు. పర్టికులర్స్ అమౌంట్
సో దీనిలో ఫస్ట్ విషయం అన్న నెట్ వర్త్ ఆన్ 31st March 2017 ఏ రోజు అయితే కదా ఆ రోజు కావాలి. నెట్ వర్త్ 2 యాంగిల్స్ చేయొచ్చు, క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ ఆర్ అసెట్స్ మైనస్ లైబిలిటీస్. క్వశ్చన్ లో డేటా అసెట్స్ మైనస్ లైబిలిటీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్, సో 120 lakhs, కానీ దీన్ని రివాల్యూ కూడా చేయాలి. రివాల్యూషన్ ఇస్ ప్రీ ఎక్విజిషన్, సో రివాల్యూషన్ అప్వర్డ్స్ బై 20%, సో అంటే ఇంటూ 120% డైరెక్ట్ గా చేయొచ్చు. సో 120 into 120%, that is 144. 144 ఇంటర్నల్ గా. అలాగే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ 55 ఉంది. దీని రివాల్యూషన్ ఏమైనా చేశాడా? ఎస్, డౌన్ బై 10%, సో ఇట్ ఈస్ 90%. 55 into 90%, that is 49.5. కరెంట్ అసెట్స్ కి ఎటువంటి రివాల్యూషన్ చెప్పలేదు, సేమ్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏమి చెప్పలేదు, సేమ్. డిబెంచర్స్ ఇస్ ద లయబిలిటీ, సో టోటల్ అసెట్స్ 144 plus 49.5 plus 70 plus 15, that is 278.5 minus 15% debentures, liability, outside liabilities minus చేస్తాం 90 minus current liabilities, it is 50. So minus is there. The net worth on the date of balance sheet is 138.5, sir. Right, 138.5. So after the revaluation, so this is compared with the cost of investment. The amount of investment is 70 lakhs. But ఇప్పుడు వెంటనే క్వశ్చన్, సరే 138 తీసుకుని కంపేర్ చేస్తామా? లేదు, మళ్ళీ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ 138 టోటల్ నెట్వర్త్, దీనిలో మనకు కావాల్సిన నెట్వర్త్ ఎంత? 70%, రైట్ నాన్న? సో నెట్వర్త్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ బ్రాకెట్ లో 70%. ఇది కూడా 138.5 into 70%, దట్ ఈస్ 96.95 వర్త్ ఆఫ్ నెట్ వర్త్ నేను 70 lakhs పెట్టి కొన్నాను. అయితే సార్ 70 lakhs డైరెక్ట్ దీన్ని కంపేర్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఇది కొన్న వెంటనే ఇమీడియట్ గా అదే రోజు నాకు డివిడెండ్ వచ్చిందని. సో ఆ డివిడెండ్ లో 70% మరి ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ కాబట్టి, సో ఇది కాస్ట్ లో చేంజ్ చేయాలి, మైనస్ చేసి కంపేర్ చేయాలి, రైట్? సో అది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. క్యాలిక్యులేషన్ ఆఫ్ వర్కింగ్ నోట్ నాన్న, ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ రిసీవ్డ్ బై హోల్డింగ్ కంపెనీ. సో మనకి దీన్ని కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అన్ని తెలియాలన్న. సో దానికోసం వాటి పాయింట్స్ వరుసగా ఒకటి ఇచ్చానన్న. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 70 lakhs. పర్చేజ్ ప్రైస్ per share is 20. Number of shares 70 lakhs by 20, that equals to 3,50,000 shares ని పర్చేజ్ చేశాడు. షేర్ number of shares of subsidiary, that is subsidiary అంటే Z, is 3,50,000 by 100 into, sorry, by 70 into 100. 70 కి ఈక్వల్ అని 100 కి ఎంత? That equals to 5 lakh shares. Share capital of Z Limited equals to 5 lakh shares into face value of the share is 10, that is equals to 50 lakhs capital. Dividend 50 lakhs capital into 20%, that equals to 10 lakh. ఈ డివిడెండ్ లో షేర్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ ఎవరినైనా ఎక్స్, షేర్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఈక్వల్స్ టు 10 lakhs into 70%, దట్ ఈక్వల్స్ టు 7 lakhs. సరే, ఇంత కష్టపడి చేయాలా? డైరెక్ట్ చేయకూడదు. ఎస్, డైరెక్ట్ చేయొచ్చాను, బట్ అండర్స్టాండింగ్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డైరెక్ట్ గా అంటే సో డైరెక్ట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే 70 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా. సో ఇక్కడ నువ్వు 3,50,000 మీద డైరెక్ట్ గా కట్టచ్చు. 3,50,000 లో 100% అయిపోయింది, ఎందుకంటే డైరెక్ట్ 70% ఆఫ్ ది షేర్స్ కి ఈక్వల్ కాబట్టి. సో ది 3,50,000 మీద, సో 3,50,000 ఇంటూ డైరెక్ట్ 3,50,000 ఇంటూ 10 rupees ఇంటూ 20%, 7 lakhs is the dividend received by holding company. సో డైరెక్ట్ గా కూడా చేసేయచ్చు. సో బట్ అండర్స్టాండింగ్ కోసం రివర్స్ వర్కింగ్ చేశాను. 70% వాల్యూ 7 lakhs. సో 7 lakhs ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్. దెన్ ద కంపేర్డ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇస్ కేవలం ఎంత అన్నది, it is just 63 lakhs. So 63 in lakhs మనం రాస్తాం, 63 మైనస్ ఇదంతా కూడా in lakhs కదా. సో 63 మైనస్ చేస్తే డన్. నెట్ వర్త్ కన్నా తక్కువ పెట్టుకున్నాను, ఇట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ రిజర్వ్. సో ఎక్కువ పెట్టుకుంటే
గుడ్ విల్. సో తక్కువ పెట్టుకుంటే క్యాపిటల్ రిజర్వ్. ద క్యాపిటల్ రిజర్వ్ ఇస్ 33.95 lakhs. This is the question number 3, illustration number 3 solving. So ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో ప్రీ ఈక్వేషన్ డివిడెండ్ డెఫినేషన్ రాయండి. సో దాని అజంప్షన్ ప్రకారం మైనస్ చేసామని నీకు అర్థమవుతుంది. రైట్ రైట్. సో ఇవాళ క్లాస్ అంతే. సో నేను ఇవాళ క్లాస్ ఇక్కడ ఆపుతున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ మళ్ళీ ఇంకొక కొత్త అడ్జస్ట్మెంట్, అలాగే దాని మీద సమ్స్, అలాగే మొత్తం అన్నిటి మీద సమ్స్, ఇవన్నీ కూడా నెమ్మదిగా స్టేజ్ బై స్టేజ్ వెళ్దాం నాన్న. సో ప్రస్తుతానికి ఇది కొంచెం కాంప్లెక్స్ కాన్సెప్ట్, లెంతీ కాన్సెప్ట్. ఇంటర్లింకింగ్ చాలా అవసరం. ప్రతి ఇంటర్లింకింగ్ ని కాన్సన్ట్రేట్ గా చూడండి. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే సార్ దీంతో ఎందుకు కంపేర్ చేస్తాం? సో 100% ఆఫ్ ది నెట్వర్క్ తీసుకుంటాం, దీనిలో 30% మైనారిటీకి వెళ్ళిపోద్ది. 70% తీసుకున్నాం. ఈ 70% ఇన్వెస్ట్మెంట్ తో క్యాన్సిల్ అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ తో క్యాన్సిల్ అయ్యేటప్పుడు 63 ఎందుకు తీసుకున్నాం, 7 lakhs ఎందుకు మైనస్ చేసాం అంటే నీకు సబ్సిడీ నుంచి డివిడెండ్ వచ్చింది. ఆ డివిడెండ్ కూడా కాస్ట్ నుంచి మైనస్ చేయాలి యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 30 ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్. ఇన్వెస్ట్మెంట్ రూల్ ప్రకారం ఎప్పుడైనా డివిడెండ్ ప్రీ ఈక్వేషన్ వస్తే దాని కాస్ట్ నుంచి మైనస్ చేయాలి. సో ద కాస్ట్, రియల్ కాస్ట్ ఆఫ్ ది హోల్డింగ్ కంపెనీ ఎంత అంటే ఇట్ ఈస్ ఓన్లీ 63 lakhs. దిస్ 63 lakhs is compared with net worth of the subsidiary on the date of acquisition, that is 96.95. The amount of investment is less than the net worth on the date of acquisition. So there is a capital reserve 33.95 lakhs in this question. Right answer. దీంతో ఇది కంప్లీట్ చేసిన ఇవాళ సెషన్. సో రేపు క్లాస్ లో మళ్ళీ మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 to 3 క్లాస్ ఉంది సార్.